రైట్. చేకానుప్రాస రెండో అలంకారం, ఇది రెండో శబ్దాలంకారం. మీరు ఎవరైనా చదువుతారండి? సూత్రం చదవమంటారా? ఆ సూత్రం టెక్స్ట్ చదివితే దాని అర్థం చెప్పుకుందాం. సంఖ్యానియమే పూర్వం చేకానుప్రాసః. సంఖ్యానియమే పూర్వం చేకానుప్రాస అంటే ఆ పూర్వం అంటే ఈ చెప్పబోతున్నటువంటి అలంకారాలలో మొదటిది సంఖ్యా నియమే, అంటే అక్షరాల తలకు సంఖ్యకి నియమం కనుక ఉంటే, అంటే ఇక్కడ ఎన్ని అక్షరాలు రిపీట్ అయినాయో అక్కడ కూడా అన్ని అక్షరాలు రిపీట్ అవ్వడము అనేటువంటి నియమం కనుక ఉంటే అది చేకానుప్రాస అవుతుందన్నమాట. ఈ చేక శబ్దానికి ఏమిటంటే పండితులు అని అర్థం. కాబట్టి పండితులకి నచ్చేటువంటి, పండితులు మెచ్చినటువంటి అనుప్రాస చేకానుప్రాస అని చెప్తారు. ఓకే, తర్వాత మీరు తర్వాత టెక్స్ట్ చదవండి. వృత్తి చదివేయమంటారా? వృత్తి చదవండి. ద్వయోర్వ్యంజన సముదాయోః పరస్పరమనేకథా సాదృశ్యం సంఖ్యానియమః. పూర్వం వ్యంజన సముదాశ్రితం యథా. సముదాయాశ్రితం యథా. ద్వయోః వ్యంజన సముదాయయోః పరస్పరం అనేకధా సాదృశ్యం. ద్వయోః వ్యంజన సముదాయయోః అంటే రెండు వ్యంజనాల యొక్క సముదాయం. వ్యంజనాలు అంటే ఏమిటి? హల్లుల యొక్క సముదాయం. ఇది ఒక గ్రూప్ ఆఫ్ హల్స్. ఆ హల్లులకి పరస్పరం అనేకధా సాదృశ్యం, ఒకదాంతో ఒకదానికి అనేకధా సాదృశ్యం అంటే అనేక విధాలైనటువంటి, అంటే కేవలం దాని తలకు రూపం మాత్రమే కాకుండా ఇంకా వాటి తలకు ఇది ఏ ఏ వరసలో అవి ఉన్నాయో, అంటే మనం విభక్తులు అట్లాంటి వాటి దానికి జోలికి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే అర్థం చూసుకోం దాంట్లో. చేకానుప్రాస మొదలైనటువంటి శబ్దాలంకారాలలో అర్థం చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అనేకధా సాదృశ్యం అంటే ఏంటి? ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవే అక్షరాలు అక్కడ ఉండడం, ఇవి ఏ క్రమంలో ఉన్నాయో ఆ క్రమంలోనే ఉండడం, ఇది అనేకధా సాదృశ్యం అంటే. సో ఇట్లా ఉంటే అది చేకానుప్రాస. ఓకే. పూర్వం వ్యంజన సముదాయాశ్రితం యథ, మొట్టమొదటగా వ్యంజన సముదాయాన్ని ఆశ్రయించినటువంటి ఈ చేకానుప్రాస ఎట్లా ఉంటుందంటే, సంఖ్యా నియమంతో కూడిన చేకానుప్రాస ఎట్లా ఉంటుందండి? తర్వాత చదవండి. ఉండండి, నేను పైకి ఇచ్చేస్తాను. శ్లోకం. కిం నామ దుర్ధర దురధ్యవసాయ సాయం. స్లోలీ హడావుడుతూ. కిం నామ దర్దుర. కిం నామ దర్ధుర దురధ్యవసాయ సాయం కాయం నిపీడ్య నినదం కురుషే ఋషేవ ఏతాని కేలి రసితాని సితచ్ఛదానా మా కర్ణ్య కర్ణ మధురాని న లజ్జితోసి. దర్దుర అంటే ఒక కప్ప. దురధ్యవసాయ అంటే, అధ్యవసాయం అంటే ఏమిటంటే ఒక నిశ్చయం. ఈ కప్పకు ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే దురధ్యవసాయం, అంటే దుష్టమైనటువంటి ఆ అధ్యవసాయం, నిశ్చయం లేదా ఒక ఆలోచన, అంటే ఉన్న వాతావరణాన్ని పాడు చేయాలి అనేటువంటి ఒక దుష్టమైన ఆలోచన, లేదా పిచ్చి పట్టుదల, అక్కర్లేని పట్టుదల. రైట్. ఈ దురధ్యవసాయ, అక్కర్లేని పట్టుదల కలిగిన, లేకపోతే చెడ్డ ఆలోచన కలిగినటువంటి దర్దురా, ఓ కప్ప. కిన్నామా ఎందుకోసమని, ఏ కారణం చేత, లేదా ఏ దీన్ని ప్రయోజనాన్ని ఆశించి, సాయం ఈ సాయంకాలం వేళలో, కాయం నిపీడ్య అంటే ఒళ్ళంతా కుంచుకుని, శరీరాన్నంతటిను ఇలా బిగబట్టేసుకుని, ఋషేవ అంటే నీకు ఎవరి మీదనో కోపం వచ్చినట్టుగా, ఎవరి మీదనో కక్ష తీర్చుకోవాలన్నట్టుగా నినదంకురుషి శబ్దం చేస్తున్నావు. ఏతాని కేలిరసితాని సితచ్ఛదానాం ఆకర్ణ్య కర్ణమధురాణి న లజ్జితోసి, ఓ కప్ప. సితచ్ఛదానాం అంటే తెల్లటి రెక్కలు కలిగినటువంటి రాజహంసుల యొక్క ఏతాని కేలిరసితాని, ఏతాని ఈ కేలిరసితాని అంటే అవి క్రీడిస్తూ ఆ సరస్సులో చాలా విలాసంగా క్రీడిస్తూ, ఆ క్రీడలో భాగంగా, ఆ ఆటలో భాగంగా అరుస్తూ ఉన్నాయన్నమాట. ఎలా ఉన్నాయి అంటే ఆ అరుపులు ఎలా ఉన్నాయి? కర్ణమధురాణి, చెవులకి ఎంతో
సొంపుగా వినసొంపుగా ఉన్నాయి. అలాంటి కేలిరసితాని ఆ క్రీడలతో కూడినటువంటి విలాసమైనటువంటి ఆ రసితములను అరుపులను ఆకర్ణ్య విని నా లజ్జితోసి నీకు సిగ్గుగా లేదా? అంటే వాటితో కంపారిటివ్ గా నువ్వు అరుస్తున్నటువంటి అరుపులు ఎంత అసహ్యంగా వినడానికి ఎంత కఠోరంగా ఉన్నాయో నీకు తెలియట్లేదా? వాటి సరసన నువ్వు ఇలా అరవడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఇది శ్లోకం. ఇప్పుడు దీంట్లో దర్దుర దురధ్యవసాయ, సాయ సాయం, కాయం దెన్ సాయం కాయం తీసుకుందాం. సాయ సాయం కాయం, కురుషే ఋషే. అంటే వీటిలో ఈ ఈ అక్షరాల్ని మాత్రమే తీసుకోవాలి తప్పిస్తే ఋషేవ అన్నప్పుడు ఋషే వరకు తీసుకుంటే వా మిగిలిపోతుంది, దాని అర్థం తప్పొచ్చేస్తుంది కదా. ఇలాంటి ఆలోచనలు ఏమీ అక్కర్లా, కేవలం అక్షరాల్ని మాత్రమే మనం చూసుకోవాలి. అలాగే ఏతాని కేలి రసితాని సితచ్చదానాం ఆకర్ణ్య కర్ణమధురాణి, ఇలాగా రెండేసి అక్షరాలు అవే క్రమంలో అదే రూపంలో రిపీట్ అయినాయి కాబట్టి ఇది చేకానుప్రాస అయిందనమాట. ఇక్కడ ఒక డౌట్ అడగచ్చా మేడం? చెప్పండి సార్. మీరు వరదార్చనలో ఏమిచ్చారంటే ఈ హల్లుల సముదాయాలు ఒక్కొక్కటి 2 అక్షరాలు ఉండాలన్నారు. అది 3 ఉన్నా కూడా చేకానుప్రాస అవుతుందా? 3 కానీ 4 కానీ హల్లుల సముదాయం ఉంటే చాలు, అన్ని నంబర్ ఆఫ్ అక్షరాలే ఉండాలి, అదే క్రమంలో ఉండాలి. కానీ మనకి పైన చెప్పిన ప్రకారంగా ఏమిటైతే ద్వయోహ వ్యంజన సముదాయయోహ అన్నారు. 2 వ్యంజనాల యొక్క సముదాయం, 2 హల్లుల యొక్క సముదాయం. అంతకంటే పెరిగితే మళ్ళీ అది వేరే అనుప్రాస అవుతుంది, అది మళ్ళీ వేరే అలంకారం అవుతుంది. సరే మేడం, హల్లులు 2 ఉండాలి, అవి రిపీట్ అవి రిపీట్ అవ్వాలి, అదే క్రమంలో ఉండాలి. అదే అర్థానికి వాటికి అనేకధా సాదృశ్యం ఉండాలి. అంటే స్వరూపగతమైన సాదృశ్యము, క్రమగతమైన సాదృశ్యము 2 ఉండాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అందుకోసమే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఆయన దర్దుర దురధ్యవసాయ, అలాగే సాయం కాయం, సాయ సాయం, ఇట్లా 2 అక్షరాలు మాత్రమే రిపీట్ అయ్యేటట్లుగా ఇచ్చారు, అంతకంటే ఎక్కువ ఇవ్వల. ఓకే, ఇవన్నీ కూడాను అన్నింట్లో కూడాను 2 హల్లులు ఉన్నాయి, అన్నింటికి కూడాను సాదృశ్యం ఉంది, అన్ని వెంటనే రిపీట్ అయినాయి, సాదృశ్యం ఉంది వాటికి. పైగా ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు 2 వ్యంజనాల యొక్క ఒక సముదాయం ఉందనుకోండి, ఇదొక సముదాయం ఇక్కడ వచ్చి దీని పక్కన మళ్ళీ ఇంకొక వ్యంజనాల యొక్క సముదాయం వచ్చి ఈ ఫస్ట్ వ్యంజనాల తలుపు సముదాయానికి దాని తర్వాత వస్తే దాన్ని మనం తీసుకో. ఎందుకని అంటే వెంటనే రావాలి, ఒకదాని పక్కన. దురధ్యవసాయ, దర్దుర దురధ్యవసాయ, సాయ సాయం, ఇది ఎట్లా వచ్చిందో అట్లాగే రావాలన్నమాట. అత్ర సాయం శబ్దే అస్య అలంకారస్య ఇంకా ఎవరు చదువుతున్నారో చదువుతారా, నేను కంటిన్యూ చేసేదా? అత్ర సాయం శబ్దేస్యాలంకారస్య యకార మాత్ర సాదృశ్యాపేక్షయా వృత్యనుప్రాసేన సహైకాభిధానేన సహ ఏకాభిధానానుప్రవేశ లక్షణః సంకరః. ఇప్పుడు దీంట్లో ఏమైంది అంటే మనం రెండు హల్లుల తాలూకు సముదాయాలు 2 సముదాయాలు అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు దురధ్యవసాయ సాయం కాయం, ఇప్పుడు సాయం కాయం బాగున్నాయి చెప్పుకోవచ్చు. మరి దీంట్లో సాయ సాయం ఎట్లా, దీన్ని ఎలా తీసుకుంటాం? కాదు, సాయం శబ్దే అస్య అలంకారస్య యకార మాత్ర సాదృశ్యాపేక్షయ. ఇప్పుడు సాయం తర్వాతేమో ఒక్క నిమిషం అండి, రైట్, కాయంలోని సాయం శబ్దానికి సాయ సాయం 2 హల్లుల తలుపు సముదాయాలు పక్కనే వచ్చినాయి, రిపీట్ అయినాయి, కాబట్టి ఇది ఉంది, చేకానుప్రాస ఉంది అని చెప్పేస్తుంటా.
మరి దీని పక్కనే వెంటనే కాయం వచ్చింది కదా అంటే ఇప్పుడు సాయం కాయం వీటిని ఏమంటాము, వీటిని ఏ అలంకారం అంటాము అంటే ఇప్పుడు దీంట్లో మనకి వ్యంజన సముదాయం కావాలి. ఇప్పుడు సాయంకి కాయంకి వ్యంజన సముదాయం తాలూకు మొత్తం రెపిటిషన్ లేదు. ఎందుకని? 2 వ్యంజనాలు కావాలి కదా. 2 వ్యంజనాలు కావాలి అంటే సాయంలో మొదట సకారము తర్వాత యకారము ఉన్నాయి. మరి కాయంలో ఏమైంది? ముందర కకారం ఉంది, తర్వాత యకారం మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ ఈ చేకానుప్రాస అప్లై అవుతుందా అంటే ఈయన ఏంటంటే రుయ్యకుడు గారు చాలా ప్రిసైజ్ గా చెప్తాడు. ఏది చెప్పినా కూడాను మనకు అసలు ఎక్కడ ఒక నూలు వాసి కూడాను అటు ఇటు పోకూడదన్నమాట. ఆ ప్రెసిషన్ ఆయన చాలా బాగా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏముంది, ఏం అలంకారము అంటే దీన్ని యకార మాత్ర సాదృశ్యాపేక్షయ. ఇప్పుడు సాయంలో యకారం ఉంది, యం అనేటువంటిది ఉంది, కాయంలో యం ఉంది. కాబట్టి ఆ యకార మాత్ర సాదృశ్యాన్ని తీసుకుని వృత్యనుప్రాసేన ఇక్కడ ఈ సాయం కాయం అనేటువంటి వాటిలో వృత్యనుప్రాస తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏమైంది? ఇప్పుడు ఆల్రెడీ మనం చేకానుప్రాసని ఆల్రెడీ అక్కడ మనం నిరూపించేసాం. మళ్ళీ అదే పదంతో వృత్యనుప్రాస కూడా నిరూపిస్తే అది ఎట్లా కుదురుతుందండి? ఒకే చోట 2 అలంకారాలు వస్తాయంటే రావచ్చు. ఒకే చోట సంకరం అంటే రకరకాలైనటువంటి సంకరాలు ఉన్నాయి. అంగాంగి భావ సంకరం అని, ఏకాభిధానానుప్రవేశ సంకరం అని, ఇలా ఒక 3-4 ఇవి ఉన్నాయి అన్నమాట. మూడు సంకరాలు ఉన్నాయి. వాటిలో ఏక అభిధాన అనుప్రవేశము అంటే ఒకటే పదంలో ఆ అలంకారానికి ఈ అలంకారానికి కూడా అనుప్రవేశం ఉన్నటువంటి సంకరం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ సాయం అనేటువంటిది సాయతో కలిపితేనేమో చేకానుప్రాస అవుతుంది, కాయంతో కలిపితేనేమో వృత్యనుప్రాస అవుతుంది. అలా ఒకే పదం 2 అలంకారాలకి సమానంగా గనక అప్లై అయ్యేటట్లయితే ఇది అర్థాలంకారాల్లో మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఒక శ్లోకంలో ఎన్ని రకాల అలంకారాలు ఉంటాయో మనం చెప్పలేమన్నమాట. అట్లా ఒకే చోట సాధారణంగా ఏమవుతుంది, ఒక అర్థాలంకారం ఉండి దాంట్లో ఒక శబ్దాలంకారం కూడా ఉంటే దాన్ని సంసృష్టి అంటారు. సంసృష్టి అంటే ఏమిటి? విడదీయడానికి తేలిగ్గా ఉండేది. తిలతండుల న్యాయేన సంసృష్టి క్షీరనీర న్యాయేన సంకరహ అని చెప్తారు. కాబట్టి తిలతండుల న్యాయంతో కనుక సంసృష్టి అయితే అది శబ్దాలంకారాలు అర్థాలంకారాలకు అవుతుంది. ఇప్పుడు ఇది క్షీరనీర న్యాయంతో సంకరమైందనమాట. సంకరము దట్టు ఏకాభిధానానుప్రవేశ సంకరము దాని పేరు. అది ఈ మాట చెప్పేసిన తర్వాత ఇప్పుడు చేకానుప్రాస అంటే ఏమిటండి అంటే చేకాహ విదగ్ధాహ అన్నారు. విదగ్ధులు అంటే ఏమిటి? పండితులు అన్నమాట. అంటే పండితులకి చాలా ఇష్టంగా ఉండేటువంటి అనుప్రాస కాబట్టి ఇది చేకానుప్రాస అయింది. క్లియర్ గా ఉందా అండి? క్లియర్ గా ఉందండి. క్లియర్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకెవరైనా చదవండి ఇప్పుడు. చదువుతుంది. అన్యథా తు వృత్యనుప్రాసః. అన్యథాతు వృత్యనుప్రాసః. ఇంతకు ముందు మనకేం చెప్పారు? సంఖ్యానియమే పూర్వం చేకానుప్రాసః అన్నారు. అంటే 2 అక్షరాలు అనేటువంటి సంఖ్య తలుకు నియమం ఉంది కాబట్టి అది చేకానుప్రాస అయింది. అన్యథ అంటే వేరే రకంగా అయితే అంటే ముందర ఎంతసేపు మనం ముందరి దీన్ని అంటే ఇప్పుడు ఇది కదండి సూత్రాలు కదా రాస్తోంది. సూత్రాలు ఎలా ఉంటాయి అంటే ఒక అక్షరం ఎక్కువ కాకూడదు, ఒక అక్షరం తక్కువ కాకూడదు. చాలా ప్రిసైజ్ గా ఉండాలి. ఆ ప్రెసిషన్ కోసం పాటుపడుతూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడాను అక్కర్లేని పదాలు వాడరు. అందుకోసమని అన్యథ అంటే వేరే రకంగా అయితే ఏమిటి? చేకానుప్రాసలో ఎలా ఉందో అలా కాకుండా వేరే రకంగా అయితే ఓకే, అప్పుడు వృత్యనుప్రాస. చేకానుప్రాసలో ఏముంది అంటే సంఖ్యా నియమం ఉంది. అంటే ఆ సంఖ్యా నియమంలో కూడాను క్రమగతమైనటువంటి సాదృశ్యము, స్వరూపగతమైన సాదృశ్యము 2 ఉండాలి అని క్లియర్ గా చెప్పాడు. అవునా? అది ఇక్కడ అది ఉండదన్నమాట. కేవలం అక్షరాలు మాత్రం రిపీట్ అయ్యి హల్లులు అంటే అచ్చులు రిపీట్ అవడం అనేటువంటిది మనకు అసలు తెలియదు. ఎందుకంటే వాటిని హల్లులు కప్పేస్తాయి కాబట్టి.
హల్లుల తాలూకు రెపిటిషన్ గురించే మాట్లాడతాం మనం ఎప్పుడైనా సరే. హల్లుల తాలూకు రెపిటిషన్ సంఖ్యా నియమం లేకుండా వేరే రకంగా అయితే అది వృత్యనుప్రాస. వృత్యనుప్రాస అనేటువంటి అలంకారం అవుతుంది అనమాట. కేవల వ్యంజన సాదృశ్యం ఏకదా సముదాయ సాదృశ్యం త్రయాదీనాం చ పరస్పర సాదృశ్యం అన్యథా భావః వృత్తిస్తు రస విషయో వ్యాపారః తద్వతి పునర్వర్ణ రచనా ఇహ వృత్తిః సా చ పరుష కోమల మధ్యమ వర్ణాః వర్ణ ఆరబ్ధత్వాత్ త్రిధా తదుపలక్షితో అయం అనుప్రాసః. చదివే వాళ్ళు ఎవరైనా అండి మీ వీడియో ఓపెన్ చేసుకోండి, వీడియో ఓపెన్ చేసుకుని చదవండి. ఓకే రైట్. ఇప్పుడు మనం ఇది చేద్దాం, వృత్తికి అర్థం చెప్పుకుందాం. ఇప్పుడు అన్యథా అన్నారు. అన్యథా అంటే వేరే రకంగా. వేరే రకంగా అంటే ఏమిటి? సూత్రంలో ఎక్కువ పదాలు వాడకూడదు, కానీ వృత్తిలో ఎక్కువ పదాలు వాడకపోతే ఎట్లా? క్లారిటీ కావాలి కదా. వృత్తి అంటేనే దాని తలకు వివరణ అని అర్థం. కాబట్టి ఆ వివరణలో పూర్తిగా మనకి క్లారిటీ ఇస్తారనమాట. అన్యథాభావ అంటే ఏమిటంటే అది వేరే రకంగా ఉండడం అంటే ఏమిటంటే కేవల వ్యంజన సాదృశ్యం, కేవలము వ్యంజనాల మధ్యన ఉండేటువంటి సాదృశ్యం, అంటే హల్లుల మధ్యన ఉండేటువంటి సాదృశ్యం. ఏకధ సముదాయ సాదృశ్యం. ఏకధ అంటే ఒకే విధంగా ఉండేటువంటి సముదాయము యొక్క, అంటే సముదాయం యొక్క సాదృశ్యం అంటే ఇంతకు ముందు మనం అనేకధా సాదృశ్యం అంటే ఏమని అర్థం చెప్పుకున్నాము? స్వరూపగతమైన క్రమగతమైన సాదృశ్యము అనేకధా సాదృశ్యం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అట్లా కాదు, ఏకధ ఒకే విధంగా ఉండేటువంటిది. అంటే ఏమిటి? సముదాయం అంటే ఈ సముదాయంలో ఏ హల్లులు ఉన్నాయో మళ్ళీ ఈ సముదాయంలో ఆ హల్లులు రిపీట్ కావడం. ఓకే, మళ్ళీ అవి ఇప్పుడు అక్కడ కకారం ఉందనుకోండి, ఇక్కడ కకారం వాడితే అక్కడ కకారం ఏత్వంతో ఉండి ఇక్కడ కకారం ఇత్వంతో ఉన్నా మనకు పర్వాలేదు. హల్లు రిపీట్ అయిందా లేదా అదొక్కటే చూసుకుంటాం మనం. అలాగే అక్కడ ఇంతకు ముందు నేను వృత్తిలో చూపించినట్టుగా, దీంట్లో వరదార్చనలో చూపించినట్టుగా అక్కడ సరహా సరహా అని ఉంటే ఇక్కడ రసహా రసహా అని ఉన్నా కూడా తప్పలేదు. ఓకే, అంటే అక్షరాలు రిపీట్ అయినాయా లేదా అనేదే తప్పిస్తే స్వరూపగతమైనటువంటి ఆ రెపిటిషన్ కానీ క్రమగతమైనటువంటి స్వరూపగతమైనటువంటి సాదృశ్యం కానీ క్రమగతమైనటువంటి సాదృశ్యం కానీ అక్కర్లేదు. ఇది త్రియాదీనాంచ పరస్పర సాదృశ్యం. ఇందాక మీరు అడిగారు కదండి డౌట్, రెండు అక్షరాలేనా ఎక్కువ రిపీట్ కాకూడదా అని చెప్పి. త్రియాదీనాంచ పరస్పర సాదృశ్యం, మూడు కానీ ఇంకా అంతకంటే ఎక్కువ కానీ అయినటువంటి హల్లుల తాలూకు సాదృశ్యం. రెండు మాత్రమే రిపీట్ అయితే చేకానుప్రాస, మూడు అంతకంటే ఎక్కువ హల్లులు రిపీట్ అయితే అది వృత్యనుప్రాస. ఓకే, తర్వాత త్రియాదీనాంచ పరస్పర సాదృశ్యం అన్యథాభావ. సో ఇవి అన్ని అక్కడ ఏ ఏ నియమాలైతే ఉన్నాయో ఆ నియమాల ఏమీ లేకపోవడం అనేటువంటిది అన్యథాభావ, వేరే రకంగా ఉండడం. వృత్తిస్తు రస విషయో వ్యాపార. ఏమండి దీని పేరు వృత్యనుప్రాస అని పెట్టారు కదా. ఈ వృత్తి అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఒట్టిగా అనుప్రాస అంటే సరిపోదా? వృత్యనుప్రాస అని ఎందుకు అనాలి అంటే వృత్తి రస విషయో వర్ణవ్య వ్యాపార. రస విషయకమైనటువంటి వృత్తి అంటే యాక్చువల్ గా ఏమిటి? వృతువర్తనే ధాతు మించి తిన్నంత రూపమి. స్త్రియాంగ్ తిన్నని చెప్పి తిన్ ప్రత్యయం వస్తే వృత్తి అవుతుంది. అంటే గతి యతి మతి ఇలా రూపాలు ఎలా వస్తాయో అలాగే వృత్తి కూడా అన్నమాట. వృత్తి అంటే ఏమిటంటే ఇప్పుడు గమనాన్ని గతి అంటున్నాం, అవునా? అలాగే వర్తనాన్ని వృత్తి అంటాం. వ్యాపారం, పనిచేయడం. దేంట్లో పనిచేస్తుంది ఇది? ఏం పనిచేస్తుంది అంటే రస విషయకంగా వ్యాపారం, అంటే రసానికి లోబడి ఉండేటట్లుగా, రసాన్ని స్ఫురింపజేసేటట్లుగా దీని యొక్క వ్యాపారం ఉంటుంది అనమాట. తద్వతి పునర్వర్ణరచన ఇహ వృత్తి. అంటే వృత్తి అంటే ఇన్ జనరల్ రస విషయకమైనటువంటి కావ్యానికి సంబంధించినంత మటుకు వృత్తి శబ్దానికి రస విషయకమైనటువంటి వ్యాపారం అని అర్థం. తద్వతి పునర్వర్ణరచన, ఆ రస విషయకమైన వ్యాపారం కలిగిన వర్ణరచన, అక్షరాల యొక్క కంపోజిషన్, ఆ అక్షరాల యొక్క గ్రథనం ఏదైతే ఉందో అది వృత్తి.
దాన్ని వృత్తి అని చెప్తాం ఇక్కడ. సహజ పరుష కోమల మధ్యమ వర్ణారబ్ధత్వాత్ త్రిధ. ఆ వృత్తి కూడాను పరుష వర్ణాలు, కోమల వర్ణాలు, మధ్యమ వర్ణాలు అని 3 రకాలైనటువంటి వర్ణాలు. వీటితోటి ఆరబ్ధత్వాత్ చేయబడినది కావడంగా త్రిధ అది 3 విధాలుగా ఉంటుంది. తదుపలక్షిత అయం అనుప్రాస. తత్ ఉపలక్షిత అంటే ఆ 3 రకాలైనటువంటి వర్ణారబ్ధమైనటువంటి వృత్తితోటి ఉపలక్షితమైంది అంటే ఇట్ ఈస్ మార్క్డ్ బై వృత్తి అన్నమాట. కాబట్టి ఇది ఈ అనుప్రాసని వృత్తి అనుప్రాస అంటాం. అంటే ఆ రకమైనటువంటి వృత్తిని ఈ అనుప్రాసలో చూస్తాం కాబట్టి దీన్ని వృత్తి అనుప్రాస అంటాం. ఇప్పుడు పరుష కోమల మధ్యమ వర్ణాలంటే ఏమిటి, అది కూడా కొంచెం చిన్న అండర్స్టాండింగ్ గా మనం తీసుకుంటేనే బెటర్. ఇప్పుడు పరుష వర్ణాలంటే ఏమిటంటేనండి టవర్గ, టఠడఢణ, ఆ తర్వాత రా, షా ఇట్లాంటి వర్ణాలన్నీను అంటే వినడానికి కాస్త కటువుగా ఉండేటువంటివన్నీను పరుష వర్ణాలు అన్నమాట. కవర్గ, కఖగఘంగ, తర్వాత కొద్దిగా చవర్గ, ఇవి మధ్యమ వర్ణాలకి ఎందుకు వస్తాయి. తర్వాత యారాల, యారా అంతవరకు ఇవి మధ్యమ వర్ణాలకి ఎందుకు వస్తాయి. ఇంకా కోమల వర్ణాలు అంటే ఏమిటి, సే తాథదధన, పాపబభమ, ల, స ఇట్లాంటి అక్షరాలన్నీను దీని కిందకు వస్తాయి అన్నమాట, కోమల వర్ణాల కిందకు వస్తాయి. సో ఏ వర్ణాలు పరుషంగా ఉంటాయో అది అది పరుషమైనటువంటి వర్ణ రచన కలిగినటువంటి అనుప్రాస. మధ్యమ వర్ణాలు ఉంటే మధ్యమ వర్ణాలతో కూడినటువంటి అనుప్రాస, ఉత్తమ వర్ణాలంటే ఉత్తమ వర్ణాలతో కూడినటువంటి అనుప్రాస. ఓకే. కొంచెం ఏమండి ఒక్క నిమిషం. దీంట్లో నేను ఒక వృత్తిలో, వృత్తి కాదు వరదార్చనలో ఇంకా కొంచెం ఇవి క్లారిటీ కూడా ఇచ్చాను మీకు. పరుష వర్ణాలతో కూడినటువంటి వర్ణ రచనని గౌడీయ రీతి అని, కోమల వర్ణాలతో కూడినటువంటిది వైదర్భి అని, మధ్యమ వర్ణాలతో కూడింది పాంచాలి అని చెప్తారు. మీకు కావ్య ప్రకరణాలు ఏమన్నా చదివినప్పుడు ఈ రీతులు ఇవన్నీ కూడా బాగా క్లియర్ గా తెలుస్తాయి. ఓకే, శ్లోకం చదివండి మాధవీలత గారు. ఆటోపేన పటీయసా యదపి సా వాణి కవేరాముఖే ఖేలంతి ప్రతతే తథాపి కురుతే నో సన్మనోరంజనం న స్యాద్ యావద్ మంద సుందర యావద్ అమంద సుందర గుణాలంకార ఝంకారితః ప్రస్యంది లసద్ రసాయన రసాసారానుసారీ రసః. దీంట్లోనే 3 మనకి చూపించేశాడు ఆయన. ఆటోపేన పటీయస యదపి సా వాణి కవేరాముఖే ఖేలంతి ప్రథతే తథాపి కురుతే నో సన్మనోరంజనం న స్యాత్ యావత్ అమంద సుందర గుణాలంకార ఝంకారితః సప్రస్యందిల సద్రసాయన రసాసారానుసారీ రసః. కవి యొక్క వాణి, కవి యొక్క కవిత్వం, ఓకే, అది మొదట కవిత్వం రాస్తూ ఉన్నప్పుడు, కవిత్వం మొట్టమొదటిగా మొదలు పెట్టినప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుంది అంటే ఆ సౌండ్, శబ్దాల తాలూకు సౌండ్ వినే వాళ్ళకి చాలా మనస్సుకి ఆహ్లాదకరంగా, అంటే ఆహ్లాదకరంగా కాదు, చెవులకి వినిపించాలి గట్టిగా, వాళ్ళ తాలూకు అటెన్షన్ ని అది అట్రాక్ట్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట. దాంతో కవేహ వాణి, ఒక కవి యొక్క వాణి, ఆముఖి అంటే ప్రారంభంలో పటీయస ఆటోపేన, పటీయస చాలా గట్టిదైనటువంటి ఆటోపేన పెద్ద శబ్దంతో, అంటే వినటానికి వినిపించేటువంటి ఇది. ఆటోపేన పటీయస ఎలా వినిపిస్తోంది మనకి, టకటకా చెవుల్లో కొడుతున్నట్టుగా ఉంది సౌండ్. అట్లాంటి ఆ సౌండ్ తోటి కవిత్వం తలుకు, అదే దాన్ని చదువుతూ ఉంటే చదువుతున్నటువంటి ఆ సౌండ్ కే జనాల తలుకు మనస్సు అట్రాక్ట్ అయిపోవాలి అని అనుకుంటారు మొదట. దాంతో ఆ గొప్పదైనటువంటి ఆటోపంతో
ఖేలంతి ప్రథతే. ఖేలంతి అంటే విలాసంగా నృత్యం చేస్తూ ఉన్నటువంటిదై, క్రీడిస్తూ ఉన్నటువంటిదై, ప్రథతే అంటే అది అది బయటకు వస్తుంది. ఓకే. తథాపి అలా ఉన్నప్పటికీ కూడా అది ఎవరికి నచ్చుతుంది, ఆ సౌండ్ ఎవరికి నచ్చుతుంది అంటే కొద్ది మందికి నచ్చుతుంది. ఇప్పుడు మనకి మ్యూజిక్ అలాంటి వాటిలో కూడా చూడండి, ఆ దాని తలకు ఆ పర్కషన్స్ తలకు సౌండ్, ఆ బీట్, ఇవన్నీను చిన్నపిల్లలకి నచ్చుతాయి. కొంచెం పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళకి ఏం కావాలనిపిస్తుంది, ఒక మెలడీ కావాలి, చక్కటి మెలడీ ఉండాలి, మృదువైనటువంటి ఆ స్వర రచన ఉండాలి, అది కాకుండా దాని సాహిత్యం మనోరంజకంగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, పెద్దవాళ్ళు అయిన తర్వాత వస్తాయి. మొట్టమొదట మాత్రం ఆ సౌండ్ కి, ఆ బీట్ కి మాత్రమే ప్రాధాన్యం. కాబట్టి తథాపి అయినప్పటికీ కూడా కురుతే నో సన్మనోరంజనం, సత్పురుషుల యొక్క మనోరంజనాన్ని నో కురుతే, అది అది చెయ్యలేదు. నో అనేటువంటిది నహ అని తీసుకోకూడదు. నో అంటే నోనే, ఇంగ్లీష్ నో లాంటిదే అది కూడా. ఓకే. యావత్ ఎంతవరకైతే, ఎప్పటి వరకైతే అమంద సుందర గుణ అలంకార ఝంకారిత. అమంద అంటే మందము కానటువంటి, అంటే గొప్పవైన, సుందర సుందరమైన, గుణ అలంకార ఝంకారిత. గుణ అంటే గుణములు, అలంకార అలంకారములు అంటే గుణాలంటే ఓజస్సు, ప్రసాదము, ఓజః ప్రసాద, మాధుర్య, సమత, సమాధి, ఇవన్నీ ఎలా చెప్పబడతాయో, ఇవన్నీ ఏమేమని చెప్పబడతాయో ఈ రకమైనటువంటి గుణాలు, శబ్ద గుణాలు, అర్థ గుణాలు కూడా. ఆ తర్వాత అలంకారాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, వీటితోటి ఝంకారిత, ఒక ఝంకారం కలిగినటువంటిది. అంటే ఒక వీణ మీటితే ఎట్లాంటి సౌండ్ వస్తుంది చూసారా, అది సౌండ్ గట్టిగా ఉంటుంది, చెవుకి ఇంపుగా ఉంటుంది. సో వీటన్నింటితోటి ఆ ఝంకారితమై ఆ ఝంకారితం అవుతుందో, ఆ తర్వాత ఇవన్నీ ఏమిటి, శబ్దాలకి అర్థాలకి సంబంధించినవి. శబ్దాలు అర్థాలు కాకుండా వీటికి బియాండ్, వీటికంటే పైన ఇంకొకటి ఉంది. ఏమిటది, రసం. ఈ శబ్దాలు అర్థాలు రెండు కూడా కలిసి దేనికి ఆ దేనికి సబార్డినేట్స్ గా ఉంటాయి అంటే రసానికి. ఇవన్నీ కూడా రసస్ఫురణం కోసమే, రసస్ఫూర్తి కోసమే పనిచేస్తాయి అన్నమాట. సప్రస్యందిల సద్రసాయన రసా సారానుసారి రస. సప్రస్యందిల అంటే ప్రవాహంతో కూడినటువంటి, ఒక రకమైనటువంటి సన్నగా ఊజ్ అవుతూ ఉండేటువంటి సత్ రసాయన, ఒక మంచి రసాయనం యొక్క రసాన్ని, దాని తలుపు రుచిని, లేదా దాని తలుపు ఒక మృదుత్వాన్ని అనుసారి, అనుకరించేటువంటి రసము, ఈ శబ్దాలంకారాల చేత, అర్థాలంకారాల చేత ఝంకారితమై ఈ రసము ఎప్పుడైతే నస్యాత్, అది ఎంతవరకు ఆ రచనలో చోటు చేసుకుంటుందో అంతవరకు కురుతే నో సన్మనోరంజనం, అది సత్పురుషుల యొక్క మనోరంజనాన్ని చెయ్యలేదు. ఇప్పుడు దీంట్లో చూడండి, ఆటోపేన పటీయస యదపి సా వాణీ కవేరా ముఖే, ఇది ఈ లైన్ అంతా ఉంది చూసారా, ఇది మనకి పరుష వర్ణాల తాలూకు రెపిటిషన్. ఓకే. తర్వాత ఖేలంతి ప్రథతే తథాపి కురుతే నో సన్మనోరంజనం, ఇది మధ్యమ వృత్తి, మధ్యమైనటువంటి మధ్యమ వర్ణాల తాలూకు కంపోజిషన్ ఉన్నటువంటిది. నస్యాద్యావదమంద సుందర గుణాలంకార ఝంకారిత సప్రస్యందిల సద్రసాయన రసా సారానుసారి రస. ఇది మొత్తం పూర్తిగా కోమల వర్ణారబ్ధమైనటువంటి వైదర్భీ రీతితో కూడినటువంటి కంపోజిషన్ అన్నమాట. దీంట్లో చూడండి, తకారం తీసుకుందాం. ఆటోపేన పటీయస రిపీట్ అయింది. అలాగే ఇట్లా మీరు చేసుకుంటే, అంటే మరి అక్షరం మనం చూసుకోకర్లేదు, ఒకే వర్ణాలు మళ్ళీ రావడం అనేటువంటిది మనకి కనిపిస్తూనే ఉంది. ఖేలంతి ప్రథతే తథాపి కురుతే నో సన్మనోరంజనం, ఇలాగా అక్షరాలు ఈ ముందర ఏవొచ్చాయో అవే మళ్ళీ రావడం అనేటువంటిది మనకు కనిపిస్తూనే ఉంది. అలాగే నస్యాద్యావదమంద సుందర గుణాలంకార ఝంకారిత, ఇవన్నీ కూడా అంతే, అక్షరాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అనేకధా సాదృశ్యం అంటే ఏమిటి, వాటికి
అక్షరాలు రిపీట్ అవుతున్నాయే తప్పిస్తే అదే క్రమంలో రిపీట్ కావట్లేదు, అదే స్వరూపంతో రిపీట్ కావట్లేదు, క్రమగతమైనటువంటి ఒక ఇది లేదు, నియమం లేదు, అలాంటివేమీ లేదు. కాబట్టి వేరే రకమైనటువంటి వర్ణరచన అంటే వేరే రకమైనటువంటి చేకానుప్రాసలు ఏ శబ్దంతో అంటే సంఖ్యా నియమంతో ఉందో ఆ సంఖ్యా నియమం లేనటువంటి అక్షరాల యొక్క రెపిటిషన్ ఇందులో ఉంది. కాబట్టి హల్లుల యొక్క పౌనరుక్త్యం ముందర మనకి చెప్పుకున్నటువంటిది ఏమిటి, వ్యంజన సముదాయ పౌనరుక్త్యం కదా, హల్లుల యొక్క పౌనరుక్త్యం ఉంది. కాబట్టి ఇది భృత్యనుప్రాస. ఇంతవరకు అర్థమైందండి? ఇందులో మేడం 3 లేక అంతకంటే ఎక్కువ సంఖ్య గల హల్లులు అన్నారు కదా, అప్పుడు అంటే రెండే ఉండొచ్చు, అలా అని కాదండి. ఇప్పుడు మనకి చూడండి, మీరు పైన చూడండి వరదార్చనలో లాస్ట్ లైన్ 3 లేక అంతకంటే ఇంకో సంఖ్య గల హల్లుల మధ్య సాదృశ్యం, ఇవి వృత్యనుప్రాసం అన్నారు. అవును. ఆటోపేన పట్టియేసలో ఓన్లీ టకారం ఒకటే ఉంది, 3 లేవు. ఇప్పుడు మీకు అక్కడ 3 రకాలైన నియమాలు ఉన్నాయండి. అన్యథాభావం అంటే ఏమిటంటే అలా ఉండకపోవడము అంటే ఏమిటంటే మీకు 3 రకాలుగా ఉండొచ్చు. అది 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 చేకానుప్రాస లాగా కాకుండా పోవడం అనేటువంటిది 3 రకాలుగా జరగచ్చు. ఆ 3 రకాల్లో ఏదైనా సరే అన్యథాభావమే. ఇప్పుడు ఆయన ఏమని చెప్పాడు మనకి, కేవల వ్యంజన సాదృశ్యం, కేవలం వ్యంజనాల తాలూకు సాదృశ్యం అంటే ఏమిటి, ఏకధా సముదాయ సాదృశ్యం, ఒకే రకంగా ఉండేటువంటి సముదాయం యొక్క సాదృశ్యం. అంటే అనేక విధంగా కాకుండా అంటే ఏమిటి, ఇప్పుడు మీకు ఫస్ట్ కండిషన్ ఏమిటంటే అంతకు ముందు ఉన్నటువంటి దాంట్లో క్రమగతమైన స్వరూపగతమైనటువంటి సాదృశ్యం ఉండాలి. కానీ ఇక్కడ క్రమగతమైన సాదృశ్యం అక్కర్లా, స్వరూపగతమైన సాదృశ్యం అక్కర్లా, ఏకధా సముదాయ సాదృశ్యం, ఇది ఒక అనేకథాభావం. ఓకే, త్రియాదీనాంచ పరస్పర సాదృశ్యం, 3 అక్షరాలు కానీ అంతకంటే, ఇప్పుడు అంతకు ముందు 3 అక్షరాలు రిపీట్ అవడానికి వీల్లేదు, అవునా, 2 అక్షరాలే రిపీట్ కావాలి. సో మీకు అదైనా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు, ఈ 2 ఉండి తీరాలన్న నియమం లేదు. అర్థమవుతుందండి? అంటే 3 అక్షరాలే మినిమం ఉండాలని ఉందండి. 3 అక్షరాలే మినిమం ఉండాలని లేదు, 2 ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఆ 2 అక్షరాలు రిపీట్ అయినప్పుడు, ఇప్పుడు ఆటోపేనా ఉందండి, టకారమే రిపీట్ అయింది, ఆ టకారం ఆటో ఉంది, తర్వాత వచ్చింది పటి అంది, అంటే టోపే ఉంది, పటి ఉంది. అంటే ముందర దాంట్లో చూడండి టకారానికి ఓత్వం ఉంది, తర్వాత పా వచ్చింది. తర్వాత దాంట్లో చూడండి పా ముందర వచ్చింది, టకారానికి ఓత్వం లేదు, ఈత్వం ఉంది. ఇది అన్యథాభావానికి ఇది మొదటి ఉదాహరణమే కదా. అంటే అక్షరాలు రిపీట్ అయినా కూడాను క్రమగతమైన సాదృశ్యం లేదు, సంఖ్య ఉంది, సంఖ్య ఉన్నా కూడాను స్వరూపగతమైన సాదృశ్యం లేదు, క్రమగతమైన సాదృశ్యం లేదు. అప్పుడు ఇది మీకు వృత్యనుప్రాస కిందికి. అంటే మొదటి శ్లోకంలో సాయం కాయం అని కూడా ఉంది అండి, అది కూడా వృత్యనుప్రాస అని చెప్పాడుగా. అంటే అప్పుడు ఆ శ్లోకాన్ని దీంట్లో మనం పెట్టచ్చా? పెట్టలేం. ఎందుకంటే అక్కడ ఖచ్చితమైనటువంటి సంఖ్యా నియమంతో కూడినటువంటి ఇది ఉంది, రెపిటిషన్. అందులో ఇది కూడా సాయంకాయం అనేది కూడా ఉంది కదా. అబ్బే అక్కడ సంకరమైంది కదా, అదేనండి. సంకరాన్ని తీసుకోలేం మనం ప్యూర్ గా ఉండేటువంటి అలంకారాన్ని తీసుకోవాలే తప్పిస్తే సంకరాలు అవి ఉన్నటువంటి వాటిని తీసుకుంటే అది మనం నిరూపించడానికి చాలా కష్టపడాలి. ఓకే. ఇప్పుడు సాయంకాయం అన్నప్పుడు ఒక అక్షరంతోనే అయింది కదండి అక్కడ. అవును, ఒక అక్షరమే. ఒక అక్షరం అంటే 3 అంతకన్నా ఎక్కువ కాకుండా ఒక అక్షరంతో కూడా సంఖ్యా నియమం లేదు కదా, సంఖ్యా నియమం అక్కర్లేదు అని చెప్పుకున్నాం కాబట్టి ఒక అక్షరం రిపీట్ అయినా రిపీట్ అయినట్టు. ఒక అక్షరంతో రావచ్చు, ఈవెన్ 2 అక్షరాలతో కూడా రావచ్చు.
రావచ్చు, రెండు రావచ్చు. అక్షరాలతో రావచ్చు. రెండు అక్షరాలతో వచ్చినప్పుడు ఈయన తీసుకునేటువంటి జాగ్రత్త ఏమిటి చూడండి, రెండు అక్షరాలతోటి అవే అక్షరాలు అదే క్రమంలో అదే రూపంతో రిపీట్ అయినాయి అనుకోండి. ఇప్పుడు టోపైనా అని అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడాను టోపా శబ్దం రావాలని చెప్పి ఆయన అనుకోలేదు. అర్థమైందండి, అర్థమైంది. అది క్రమగతమైన సాదృశ్యం లేకపోవడం, స్వరూపగతమైన సాదృశ్యం లేకపోవడం, రెండు అక్షరాలు ఉన్నప్పుడు కూడా రెండు అక్షరాలు రిపీట్ అయినా కూడా అనుప్రాసే అవుతుంది. ఎప్పుడు అవుతుంది? క్రమగతంగాను స్వరూపగతంగాను సాదృశ్యం లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడే గనక క్రమగతంగాను స్వరూపగతంగాను గనక సాదృశ్యం ఉండేటట్లయితే, అవే అక్షరాలు రెండేసి అక్షరాలు గనక రిపీట్ అయ్యేటట్టయితే, ఇక్కడ ఆ చోట్లో ఇది ఉంది, చేకానుప్రాస ఉంది, మిగతా చోట్ల వృత్యనుప్రాస ఉంది అని చెప్పుకోవాల్సి వస్తుంది. అర్థమైందండి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకోళ్ళు ఎవరైనా చదువుతారండి? హ్యాహ పన్నగ కృతానల శిఖాః నారాచ పాల్యోపి వా రాకేందోః కిరణాః విషద్రవముచో వర్షాసు వా వాయవః నత్వేతాః సరళాః సితరుచః సాచీకృతాః సాలసాః సాకూతాః సరసాః కురంగకదృశాం మానానువిద్ధాః దృశః. సహ్యాః పన్నగ భూత్కృతానల శిఖాః నారాచ పాల్యోపి వా రాకేందోః కిరణాః విషద్రవముచో వర్షాసు వా వాయవః నత్వేతాః సరళాః సితాసితరుచః సాచీకృతాః సాలసాః సాకూతాః సరసాః కురంగకదృశాం మానానువిద్ధాః దృశః. ఇది ఒక ఏమని చెప్పాలి, ఒక కాముకుడైనటువంటి ఒక వ్యక్తి ఎవరితో చెప్తున్నాడు, అయితే ఓ ఫ్రెండ్ తోటి చెప్తూ ఉండొచ్చు. అతడు ఏమని చెప్తున్నాడు, పన్నగ భూత్కృతానల శిఖాః. పన్నగ అంటే పాముల యొక్క భూత్కృత, అవి చేస్తూ ఉన్నటువంటి భూత్కారాల నుండి వెలువడేటువంటి అనల శిఖాః, అగ్నిజ్వాలలని సహ్యాః సహించచ్చు, అవి సహించదగినటువంటివి. నారాచ పాల్యోపివా, నారాచము అంటే ఏంటంటే పెద్ద పెద్ద బాణాలు, చిన్న బాణాలు కావు, చాలా పెద్ద బాణాలు అన్నమాట. ఆ నారాచ పాల్య, నారాచములు అనేటువంటి పేరు కలిగినటువంటి పెద్ద బాణముల యొక్క పాల్య సముదాయాలు కానీ సహ్యాహ సహించదగినవి, వాటిని మనం సహించవచ్చు. ఇంకా మళ్ళీ నువ్వు విరహావస్థలో ఉన్నప్పుడు రాకేందోః కిరణాః, విషద్రవముచః రాకేందోః కిరణాః, ఇవి విషద్రవముచః రాకేందు కిరణాలకి అప్లై చేయక్కర్లేదు, వర్షాసువా వాయవః చెప్పుకోవచ్చు. రాకేందోః, రాక అంటే పూర్ణిమ చంద్రుడి యొక్క కిరణాలని విరహావస్థలో ఉండి పూర్ణిమా చంద్రుడి యొక్క కిరణాలని సహ్యాః అవి సహించదగినటువంటివి. తర్వాత విషద్రవముచః వర్షాసువా వాయవః, మళ్ళీ అదే విరహావస్థలో వర్షాకాలంలో విషద్రవముచః, విషద్రవాన్ని అంటే విషశబ్దానికి జలము విషము రెండు అర్థమే. వర్షాకాలంలో వచ్చేటువంటి వాయువు ఎలా ఉంటుంది, సన్నగా
ఆ దీని తలుకు నీటి తలుకు తేమని మోసుకొస్తుంది కదా. నీటి తలుకు తేమ లేకపోతే ఎక్కడైనా జల్లు పడుతూ ఉంటే ఆ జల్లు ఇవన్నీ మన మీదకి తీసుకొస్తూ ఉంటుంది వాయువు. సో అలా నీటి జల్లులని అంటే వర్షపు జల్లులని తనలో క్యారీ చేస్తూ మన మీదకి వస్తున్నటువంటి వాయువు అది ఎలా ఉంటుంది, విరహావస్థలో ఉన్నప్పుడు విషద్రవాన్ని వర్షిస్తోందేమో అన్నట్లుగా ఉన్నటువంటి ఆ వర్షాకాలంలోని వాయువులు కూడా, ఆ గాలులు కూడా సహించదగినవి, అంటే మనకి సహించడానికి శక్యమవుతాయి. కానీ ఏతాహ ఈ సరళాహ అంటే సూటిగా ఉండేటువంటివి, లేకపోతే సితాసిత రుచః ఇలా చూసి కళ్ళు పక్కకి తిప్పేసుకుంటూ ఉంటే ఆ తెల్ల కనుగుడ్డు తలుపు నల్ల కనుగుడ్డు తలుపు కాంతులు కలిసిపోయి నలుపు తెలుపు కాంతులలాగా కనిపించేటువంటివి, అట్లా నలుపు తెలుపు కాంతులతో కూడినట్లుగా కనిపించేవి. సాచీకృతాహ అంటే ఓరగా చూస్తున్నటువంటివి. సాలసాహ అంటే ఒక రకమైనటువంటి అలసత్వంతో మందంగా ఉన్నటువంటివి. సాకూతాహ సాభిప్రాయంగా ఉన్నటువంటివి. సరసాహ రసంతో అంటే ప్రేమతో కూడినటువంటివి. ఇలా ఇన్ని రకాలుగా ఉన్నటువంటి కురంగక దృశ్యం అంటే చిన్న లేడి పిల్ల యొక్క కళ్ళ వంటి కళ్ళు కలిగినటువంటి స్త్రీల యొక్క మానానువిద్ధాహ దృశః. మాన అంటే అలకతోటి అనువిద్ధాహ అంటే అలకతో కూడి ఉన్నటువంటి ఇక్కడ మాన శబ్దానికి గట్టిగా కోపం అని చెప్పి కూడా చెప్పలేము. అలక జస్ట్ తేలికపాటి కోపం అన్నమాట. దాంతో కూడి ఉన్నటువంటి దృశః చూపులు మాత్రం నా సహ్యాహ సహించదగినవి కావు. సరే, ఈ శ్లోకం తాలూకు అర్థము దాని భావము మనకేం పెద్దగా అక్కర్లేదు. మనకి కేవలం మన కన్సర్న్ అంతా ఈ శ్లోకంలో అక్షరాల మీదే ఉంది. దీంట్లో కూడాను పన్నగ భూత్కృతానల శిఖాహ నారాచపాల్య ఇలా రకరకాలుగా అక్షరాల తరకు రెపిటేషన్ ఉంది. సంఖ్యా నియమం లేనటువంటిది, స్వరూప నియమం లేనిది. స్వరూప నియమం అంటే ఏమిటంటే స్వరూపం దాని స్వరూపము దీని స్వరూపము ఒకటే అయి ఉండాలన్న నియమం లేనిది, దాని క్రమము దీని క్రమము ఒకటే అయి ఉండాలన్నటువంటి నియమం లేనిది అయినా వ్యంజనాల యొక్క సాదృశ్యం ఉంది కాబట్టి ఇది కూడాను వృత్యనుప్రాసకే ఉదాహరణంగా అవుతుందన్నమాట. అర్థమైంది కదండి ఇది. ఇక్కడ ఈ రీతులు చెప్పారు కదా, మూడు రకాల రీతులు ప్రతి దానిలోనూ ఉండాలా, ఏ ఒక్క రీతి ఉన్నా సరిపోతుందండి? ఏదైనా ఉంటే సరిపోతుంది. మనకి ఏమిటంటే అక్కడ 3 రకాలైన రీతులు ఉన్నాయి అని చెప్పాడు కాబట్టి దానికి ఉదాహరణంగా దాన్ని చూపించాడు. అట్లా అంటే అక్కడ రీతుల్ని చూపించడంలోనే ఎక్కువ ప్రాధాన్యం వచ్చేసిందేమో అనుకుని మళ్ళీ ఇంకోటి యథావా అనుకుని ఇంకో శ్లోకం కూడా చూపించాడు. అంతే. ఓకేనండి, అర్థమైంది. ఇక్కడ సా అనేది 9 సార్లు వచ్చిందండి అక్కడ. మనం వెతికితే ఇప్పుడు సరళాహ సితాసిత రుచః సాచీకృతాహ సాలసాహ సాకూతాహ సరసాహ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి. 9 అండి. అవును. మాన్య స్వచ్ఛందోచ్చల దచ్చగచ్చ దానికి అది కూడా దీనికి ఎగ్జాంపుల్ అవుతుంది కదా? అవుతుందమ్మా. అలా ఎగ్జామ్ లో మనకి వచ్చిన శ్లోకం కూడా రాయొచ్చా? శుభ్రంగా రాయొచ్చు. లక్షణం సరిపోతా? లక్షణం సరిపోతే మీరు ఏదైనా రాయొచ్చమ్మా. ఇందులో ఇచ్చిందే రాసి తీరాలన్నటువంటి నియమం అయితే వాళ్ళు ఏం పెట్టరు. ఇంకోటి, మీకు ఈ లక్షణాన్ని దేంట్లోన్నా సరిపెట్టడం చేత కావడం అంటే ఏమిటి? మీరు బాగా చదువుకోవడం కదా. అవును. మీరు వేరే దాంట్లో లక్షణాన్ని సరిపెట్టగలుగుతున్నారు అంటే దీన్ని మాస్టర్ చేశారనమాట మీరు కదా. అలాంటి దాన్ని తప్పకుండా వెల్కమ్ చేస్తారు ఎవరైనా సరే. తర్వాత అండి ఎవరు చదువుతారు? నేను చదువుతాను. రైట్, చదవండి. స్వర వ్యంజన సముదాయ పౌనరుక్త్యం యమకం.
స్వర వ్యంజన సముదాయ పౌనరుక్యం యమకం. అంటే ఇంతకు ముందు మనకి ఏం చెప్పారు? వ్యంజనాలు రిపీట్ అయితే చాలు అని చెప్పారు. వ్యంజనాలు అంటే ఏమిటి? హల్లులు. హల్లులు రిపీట్ అయితే చాలు అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? స్వరములు వ్యంజనములు అంటే అచ్చులు హల్లులు రెండూ కూడా రిపీట్ అయితే అప్పుడు అది యమకం అనేటువంటి అలంకారం అవుతుంది. అత్ర క్వచిత్ భిన్నార్థత్వం, క్వచిత్ అనర్థకత్వం, క్వచిత్ ఏకస్య అర్థవత్వం, అపరస్య అనర్థకత్వమితి సంక్షేపతః ప్రకారత్రయం. ఇప్పుడు అక్షరాల తలుపు అంటే హల్లులు అచ్చులు రెండు కూడా రిపీట్ కావడం అంటే ఏమిటి? అదే పదం మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. అంతే కదా? అదే పదం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే మొదటి పదం ఒక అర్థము, రిపీట్ అయినటువంటి రెండో పదం ఒక అర్థం, భిన్న అర్థకత్వం. మనము సంస్కృతం చదువుకున్నటువంటి వాళ్ళము అర్ధ రెంటికి డిఫరెన్స్ ఖచ్చితంగా పాటించాలి. సంస్కృతం చదువుకోని వాళ్ళ గురించి వదిలేసేయండి, వాళ్ళ గురించి మనం ఇజేయక్కర్లేదు. అర్ధము అనేటువంటి పదం ఒకటే ఉంది. అర్ధము అంటే ఏమిటయ్యా అంటే సగభాగము అని అర్థం. అర్థ శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అర్థము అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మీనింగ్, తర్వాత ఒక పర్పస్, ఒక ఈవెంట్, ఒక ప్రయోజనము, ఒక సంగతి, ఒక మాట, ఇవన్నీ కూడా అర్థ శబ్దానికి అర్థాలుగానే అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇలాంటి శబ్దాన్ని చదివేటప్పుడు మనం భిన్నార్థత్వం ఖచ్చితంగా రా కింద తావత్తు నొక్కి పెట్టి చదవాలి. ఓకే, అంటే మీరు ఇప్పుడు తప్పు చదివారని నేను చెప్పట్లేదమ్మా, కానీ నేను 3 సార్లు రిపీట్ అయ్యింది కాబట్టి దాని మీద కొంచెం మీ ఫోకస్ దాని మీద కూడా వెళ్ళాలని చెప్పి చెప్తున్నారనమాట. క్వచిత్ భిన్నార్థత్వం, కొన్నిసార్లు రెండు పదాలు భిన్నమైన అర్థాలు కలిగి ఉండడం. క్వచిత్ అనర్థకత్వం, ఇప్పుడు రెండు ఒక పదంలో భాగాలైపోయేసరికల్లా అది ఒక పదంలో భాగం, ఇది ఒక పదంలో భాగం. ఓకే, రెండు వేరువేరు పదాలు. ఈ 4-5 అక్షరాలు లేదా 3-4 అక్షరాలు ఏవైతే రిపీట్ అయినాయో, స్వర వ్యంజన సముదాయాలు ఏవైతే రిపీట్ అయినాయో అవి ఆ పదంలో ఒక భాగం కాబట్టి దాన్ని విడదీస్తే దానికి ఒక అర్థం ఏమీ ఉండదు. అది ఆ పదంతో కలిపి చదివితేనే దానికి అర్థం ఉంటుంది. అలాగే ఈ రెండో సముదాయానికి కూడాను ఈ పదాన్ని పూర్తిగా చదివితేనే అర్థం వస్తుంది తప్పిస్తే 3-4 అక్షరాలు విడదీసి చదివితే అర్థం రాదనమాట. సో కాబట్టి అవి రెండు అనర్థములు అంటే అర్థం లేనటువంటివి కావడం. క్వచిత్ ఏకస్య అర్థవత్వం, అపరస్య అనర్థకత్వం. కొన్నిసార్లు ఏమవుతుంది, ఒకదానికి అర్థం పూర్తిగా ఉంటుంది, అది పదంగానే ఉంటుంది, ఒకదానికి అర్థం పూర్తిగా ఉంటుంది. రెండోది ఇంకో పదంలో భాగం అయిపోయి దాన్ని విడిగా తీస్తే అర్థం రాదన్నమాట. అట్లా సంక్షేపత ప్రకారత్రయం. ప్రిసైజ్ గా చెప్పాలి అంటే 3 రకాలైనటువంటి ప్రకారాలు ఉంటాయి అన్నమాట, 3 రకాలైనటువంటి భేదాలు ఉంటాయి. రైట్, చదవండి. యో యః పశ్యతి తన్నేత్రే రుచిరే వనజాయతే తస్యాన్య నేత్రేషు రుచిరేవ న జాయతే. ఇప్పుడమ్మా ఇంకొకటి మీకు అంటే ప్రొనౌన్సియేషన్ గురించే చెప్తున్నాను కాబట్టి దీన్ని కూడా చెప్తున్నాను. ఇప్పుడు యహ పశ్యతి ఉంది కదా, యహ తర్వాత ఏమైంది, విసర్గ తర్వాత పకారం వచ్చింది. అప్పుడు విసర్గ అదేనా, విసర్గకి ఫా సౌండ్ వస్తుంది. ఎఫ్ అన్నట్టు చదవాలి. ఎఫ్ నలుగు సౌండ్, అదొక్క చోటే మనకి యోఎఫ్ పశ్యతి. ఓకే, అంటే అందరూ కూడాను గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు ఇంత ఖచ్చితంగాను అంటే, మనం సంస్కృతం చదువుకున్న వాళ్ళము అంటే మన ప్రొనౌన్సియేషన్ లోను మనం మాట్లాడేటువంటి విధానంలోనే తెలుస్తుంది. ఆ స్వచ్ఛత మనం మెయింటైన్ చేస్తేనే మనకి విలువ గౌరవం ఉంటాయన్నమాట. కాబట్టి ముందర ఫోకస్ మనకి మన ఉచ్చారణ మీద, మన ఉచ్చారణ స్వచ్ఛత మీద ఉండాలి. రైట్. యోయఫ్ పశ్యతి తన్నేత్రే రుచిరే వనజాయతే తస్య అన్యనేత్రేషు రుచిరేవ నజాయతే. రుచిరే అంటే చాలా అందంగా ఉన్నటువంటివి, వనజాయతే వనజ
అంటే కమలాల వలె ఆయతే చాలా విశాలమైనవి అయినటువంటి తత్ నేత్రే, తత్ ఆ నాయిక యొక్క నేత్రే కళ్ళని యహా యహా పశ్యతి ఎవడెవడైతే చూస్తాడో, ఏ వ్యక్తి అయితే చూస్తాడో, తస్య తస్య ఆయా వ్యక్తులకు అన్య నేత్రేషు ఇతర నేత్రాల యందు అంటే రుచిరమైనవి కానివి వనజాయతము కానివి అయినటువంటి ఇతర నేత్రాలను వేటినైతే చూస్తాడో వాటి యందు అన్య నేత్రేషు రుచిరేవ నజాయతే. రుచి అంటే రుచి ఏవ ఇష్టమే నా జాయతే కలగదు. ఇప్పుడు దీంట్లో చూడండి, రుచిరే వనజాయతే అని పై దాంట్లో రుచిరే సుందరమైనవి, వనజ ఆయతే అనేటువంటి వనజ ఆయతే కమలాల వలె విశాలమైనవి అనేటువంటిది పై పదం. కింద పదానికి వచ్చేసరికలా రుచిరేవా అంటే రుచి ఏవా ఇష్టమే నా జాయతే కలగదు. స్వర వ్యంజన సముదాయాలు రిపీట్ అయినాయి. అక్కడ పైన ఏ పదాలు ఉన్నాయో అవే పదాలు కింద రిపీట్ అయినాయి. కానీ రెంటికి అర్థం ఉంది, రెంటికి దేనికదిగా అర్థం ఉందన్నమాట. ఈ రెండు కూడాను దేనికిగా దాని అర్థమే తప్పిస్తే పైనున్న దాని యొక్క అర్థం కింద పదాలు క్యారీ చెయ్యటం లేదు కదా. కాబట్టి ఇది ఆ రెండు అంటే రిపీట్ అవుతున్నటువంటి స్వర వ్యంజన సముదాయాలు రెండు కూడా సార్థకమైనవి కావడము అనేటువంటి దానికి ఉదాహరణగా ఉన్న యమకం అన్నమాట ఇది. ఆ తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు, ఈ యమకాలు ఇవన్నీను ఆయనకి ఈ శబ్దాలంకారాలు పెద్ద అంత ఇష్టం ఉండవు. దాంతో వేరే చోట చూసుకోండి అని చెప్పి ఎవైసివ్ గా తోసేసి వదిలేస్తాడనమాట ఆయన. అంటే ఇక్కడ అర్థం వేరే ఉండాలా అండి? రెండిటికి ఒకే అర్థం కూడా ఉండదు. అది ఏంటంటే పైన ఏ అర్థం ఉందో కింద అదే అర్థం రిపీట్ అయితే అది రెడెండెన్స్ అనేటువంటి ఒక దోషం, శబ్దదోషం అర్థదోషం కూడా అయిపోతుంది. అదే అర్థం ఎప్పుడూ రిపీట్ కాకూడదు. ఆయన ముందరే చెప్తాడు మీకు ప్రరూఢమోను నృత్యం దోష అని చెప్పి. ప్రరూఢ అంటే ఏమిటి చెప్పండి. ఏం లేదు, ఒక సిల్లీ డౌట్. ఇది అంటే శ్లేష కాకూడదా ఇది? శ్లేషాలంకారానికి చెప్పుకోవచ్చమ్మా, చెప్పుకోవచ్చు ఉదాహరణగా. సిల్లీ డౌట్ ఏం కాదు, ఇది కరెక్ట్ మంచి డౌటే. ఎందుకంటే నాకు ఇదే డౌట్ వచ్చింది అప్పుడు నేను చదువుకున్నప్పుడు. దీన్ని శ్లేషాలంకారంలో కూడా ఇటాటివే ఏడుస్తాయి కదా రెపిటిషన్స్ అని చెప్పి అనిపించింది. అదే నలచంపు నిండా ఇలాంటివే ఉన్నాయి కదండి, అందుకే అన్ని ఇవే ఉంటాయి. ఇప్పుడు దీనికి ముందు మీకు చెప్పాను చూసారా సంసృష్టి అని చెప్పి. ఇప్పుడు ఇందులో యమకం అనేటువంటి శబ్దాలంకారం ఉంది, శ్లేష అనేటువంటి అర్థాలంకారం ఉంది. రెండు చెప్పుకోవచ్చు, ఏం పర్వాలేదు. నెక్స్ట్ ఎవరు చదువుతున్నారండి? చదవండి. వీడియో ఆన్ చేసుకోవాలి. శబ్దార్థ పౌనరుక్త్యం ప్రరూఢం దోషః. మీరు ఇదం సార్థకత్వే ఏవమన్య జ్ఞేయం అది ఆ లైన్ వదిలేశారు. ఇదం సార్థకత్వే ఏవం అన్యత్ జ్ఞేయం. ఇవి ఏమిటంటే నేను సార్థకమైనటువంటి అంటే పైన పదానికి పైన పదానికి అర్థము కింద పదానికి దాని అర్థము ఉన్నటువంటి చూపించాను. ఇంకా ఒకటి రెండును వేరే వేరే పదాల్లో భాగాలయ్యి వాటికి అర్థమేమీ లేకపోవడము, విడిగా చెప్పుకోవడానికి అర్థమేమీ లేకపోవడం, ఒకటి సార్థకం ఒకటి నిరర్థకం కావడం, ఇవన్నీ బోల్డ్ అని ఉన్నాయి ఇవి. ఇంకా పైగా ఈ యమకంలో ఎన్ని రకాలు ఉన్నాయంటే అండి అసలు ఒక లెక్కపత్రం లేదనమాట. చాలా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు వేరే చోట చూసుకోండి. ఏవో అన్యజ్ఞేయం ఇదే విధంగా తర్వాత వాటిని కూడా మీరు వేరేవి కూడా చూసుకోండి అని ఆయన చాలా తోసిపారేసి వదిలేశాడు అనమాట దీన్ని. ఇప్పుడు ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. శబ్దార్థ పౌనరుక్త్యం ప్రరూఢం దోష. ప్రరూఢమైనటువంటి అంటే ఏమిటి? ప్రరూఢం అంటే ఏమిటి?
అది అది మనం అర్థం చెప్పుకునేటువంటి దాకా కూడాను కంటిన్యూ అయ్యేటువంటి మనం పౌనరుక్యం ఏదైతే ఉందో, అంటే రూఢి అయిపోయిన నిలబడిపోయి ఉన్నటువంటి పౌనరుక్యం ఏదైతే ఉందో, శబ్దార్థ పౌనరుక్యం ఏదైతే ఉందో అది దోషము, అది కావ్య దోషం, చాలా పెద్ద దోషం అది. చదవండి తర్వాత. వృత్తి ప్రరూఢ గ్రహణం వక్ష్యమాణ భేద వైలక్ష్యార్థం వైలక్షణ్యార్థం యదాహుః శబ్దార్థయోః పునర్వచనం పౌనరుక్త్యం అన్యత్ర అనువాదాత్ ఇతి. ప్రరూఢ గ్రహణం వక్ష్యమాణ భేద వైలక్షణ్యార్థం. ప్రరూఢ శబ్దార్థ పౌనరుక్త్యం, శబ్దాలు అర్థాలు ప్రరూఢమైనవిగా అవి రిపీట్ కావడం అనేటువంటిది దోషము. ఎందుకు చెప్తున్నాడు ప్రరూఢ గ్రహణం ప్రరూఢమైనటువంటిది తప్పు అని ముందరగా ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే, వక్ష్యమాణ భేద వైలక్షణ్యార్థం అంటే తర్వాత చెప్పబోతూ ఉన్నటువంటి వైలక్షణ్యము ఈ వీటికంటే అంటే దోషమైనటువంటి దానికంటే భిన్నమైంది, అంటే అది దోషం కాదు. యదాహుః శబ్దార్థయోః పునర్వచనం పౌనరుక్త్యం అన్యత్ర అనువాదాత్. అనువాదం అంటే ఏమిటంటే ఒకళ్ళు చెప్పిన మాటని మళ్ళీ మనం రిపీట్ చేయటం. అనువాదం అంటే ట్రాన్స్లేషన్ కాదు, యాక్చువల్ గా చెప్పిన మాటని మళ్ళీ చెప్పడం. సాధారణంగా ఇది శాస్త్రవాదాల్లో జరుగుతుంది. శాస్త్రవాదం చేసినప్పుడు ఒక వ్యక్తి తను ఒక వాదాన్ని ప్రెజెంట్ చేస్తే అతని ప్రతిపక్షి ఏం చేయొచ్చు అంటే ఆ వాదాన్ని రిపీట్ చేసి ఇదే కదా నువ్వు చెప్తోంది అని దానిలో దోషాలు చూపించవచ్చు. అంటే శాస్త్రవాదంలో చెయ్యబడేటువంటి ఆ మళ్ళీ చెప్పడము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ దానికంటే వేరే చోట్ల, అంటే అక్కడ రెపిటిషన్ అనేటువంటి దోషం కాదు. అది కాకుండా వేరే చోట్ల మనం చెప్పిన దాన్ని మళ్ళీ రిపీట్ చేసి చెప్పామనుకోండి, అప్పుడు అదేమవుతుంది అంటే అన్యత్ర అనువాదం కంటే వేరే చోట్ల పౌనరుక్త్యం, శబ్దార్థాలని మళ్ళీ రిపీట్ చేయటం అనేటువంటిది పౌనరుక్త్యం అనేటువంటి దోషము. శబ్దార్థయోః పునర్వచనం పౌనరుక్త్యం అనేటువంటి కావ్య దోషం అవుతుంది. లాటానుప్రాసః తాత్పర్య భేదవత్తు లాటానుప్రాసః. మీరు చిన్న శబ్దదోషం చేస్తున్నారు. లాటానుప్రాసః కాదు, ప్రాసః. లాటానుప్రాసః. రైట్. తాత్పర్య భేదవత్తు లాటానుప్రాసః. తాత్పర్య భేదం కలిగినటువంటిది లాటానుప్రాస. తాత్పర్య భేదం అంటే ఏమిటి? తాత్పర్యం అంటే ఏమిటి? ఇప్పుడు మనం మామూలుగా శ్లోకాలకి తాత్పర్యం చెప్పుకుంటాం కదా అండి. అంటే ఏం చేస్తాము, ఒక శ్లోకం తాలూకు అర్థాన్ని ప్రతిపదార్థాన్ని చెప్పేసుకుని దాని నుంచి వచ్చేటువంటి తాత్పర్యాన్ని మనం వేరే చెప్పుకుంటాం. అది తాత్పర్యమే. ఇంకొకసారి ఏమవుతుంది, మనం ఒక వాక్యాన్ని, ఒక శబ్దాలు దాని నుంచి వచ్చేటువంటి అర్థాలు కలిగినటువంటి వాక్యాన్ని ఒకదాన్ని చెప్పిన తర్వాత దాంట్లోంచి స్ఫురించేటువంటి అర్థం వేరేది ఇంకోటి అవుతుంది. ఓకే, అది కూడాను తాత్పర్యమే. అంటే ఆ అర్థం చెప్పడం కోసమై ఈ శబ్దాలు అర్థాలు పనిచేస్తున్నాయి అన్నమాట. అది తాత్పర్యం అంటే. మనం చదివితే మీకు అర్థం తెలుస్తుంది. ఇలా థియరీ లాగా ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, అది వదిలేద్దాము. ఈ తాత్పర్యం అన్యపరత్వం. తాత్పర్యం అంటే ఏమిటంటే అన్యపరత్వం, ఇంకొక దాన్ని చెప్పడం కోసమై ఇది పరము అయి ఉండడం. పరం అంటే ఏమిటంటే బీయింగ్ బెంట్ అపాన్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ ఎల్స్. ఓకే, అది అన్యపరత్వం అంటే. తదేవ భిద్యతే యత్ర నతు శబ్దార్థ స్వరూపం. అంటే ఇప్పుడు ఈ శబ్దాల నుంచి ఏ అర్థమైతే రావాల్సిందో, శబ్దాలు కరెక్ట్ గా ఉచ్చరించబడ్డాయి, శబ్దాల నుంచి ఏ అర్థమైతే రావాల్సిందో ఆ అర్థం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ అర్థము మరొక అర్థాన్ని ఇస్తోంది మనకి. అంటే ఆ మరొక అర్థాన్ని ఇవ్వడం కోసమే ఈ శబ్దార్థాన్ని మనం ఇలా ప్రయోగించాం అన్నమాట. సో అట్లా ఆ తాత్పర్యము భిద్యతే,
అది అది వేరవుతుంది. ఇక్కడ వచ్చేటటువంటి అర్థం కంటే తాత్పర్యార్థం వేరవుతుంది. నతు శబ్దార్థ స్వరూపం, అంతేగాని ఈ శబ్దాల యొక్క అర్థాల యొక్క స్వరూపం మాత్రం మారదు, అది అలాగే ఉంటుంది. అట్లాంటిది కలిగినటువంటిది లాటానుప్రాస. లాటానుప్రాస సంస్కృతం చదవనా మేడం ఇది శ్లోకం? చదవండి, ప్రాకృతం చదవండి, అలవాటు అవ్వాలి కదా మీకును. తాలా జా అంతి గుణా జాలాదే సహి అ ఏహిం ఘోప్పంతి ఘేప్పంతి. రయి కిరణానుగహి అప్పుడు ఆ పలకక్కర్లేదు, గహి ఆయి అంటే సరిపోతుంది. రయి కిరణానుగ్రహి హోంతి హోంతి కమలాయి 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 కమలాయి. ఛాయ కూడా చదివేసి. తదా జాయంతే గుణాః యదా తే సహృదైః గృహ్యంతే రవికిరణాను సహృదయైః గృహ్యంతే రవికిరణాను గృహీతాని భవంతి కమలాని కమలాని. ఇప్పుడు తాలా జాంతి గుణ జాలాదే సహేహిం ఘేప్పంతి రయికే కిరణానుగ్రహి ఆయు హోంతి కమలాయి కమలాయి. ప్రాకృతం చదవడం అలవాటైతే చాలా నచ్చుతుందండి మనకి, భలే బాగుంటుంది. అంటే భాష అలవాటు కావాలి. మాకంటే చిన్నప్పటి నుంచి నాటకాలు అవి చదివి ఉన్నాం కాబట్టి ప్రాకృతం బాగా నలిగి ఉంటుంది. మీకు ఇప్పటికిప్పుడు చదవమంటే మీకు ఇబ్బందిగానే ఉంటుంది, కానీ నేను చక్కటి భాష. రైట్, దీని దగ్గరికి వద్దాం. తదా జాయంతే గుణాః యదా తే సహృదయైః గృహ్యంతే. యదా ఎప్పుడైతే తే అవి సహృదయుల చేత గృహ్యంతే గ్రహించబడతాయో, తదా అప్పుడే గుణాః జాయంతే అవి సద్గుణాలు అవుతాయి. ఓకే. రవికిరణానుగృహీతాని భవంతి కమలాని కమలాని. కమలాని కమలాలు రవికిరణ అనుగృహీతాని, రవికిరణముల చేత సూర్యకిరణముల చేత అనుగ్రహించబడినప్పుడు అంటే ఏమిటి, సూర్యకిరణాలు తాకి అవి చక్కగా వికసించి అందంగా ఉన్నప్పుడు కమలాని భవంతి, అవే కమలాలు అవుతాయి. ఇప్పుడు ఇప్పుడు గుణశబ్దాన్ని ఆయన రిపీట్ చెయ్యాల, మనమే గుణశబ్దాన్ని రిపీట్ చేసి చెప్పుకున్నాం. తదాజాది గుణాః యదా తే సహృదయైః గృహ్యంతే తదా గుణాః జాయంతే అని చెప్పి వాక్య అన్వయంలో మనం 2 సార్లు రిపీట్ చేసి చెప్పుకున్నాం. కానీ కమలాని కమలాని అనేటువంటిది దానంతట అదిగానే రిపీట్ అయింది. ఇప్పుడు ఈ రెపిటిషన్ లో ఏమైందండి, మొదటి గుణశబ్దానికి తర్వాత మనం చెప్పుకున్న గుణశబ్దానికి అర్థభేదం ఉంది. అలాగే మొదటి కమల శబ్దానికి రెండో కమల శబ్దానికి అర్థభేదం ఉంది. ఎందుకని, మొదటివి కేవలం గుణములు, రెండోవి సద్గుణములు, గొప్పవైనటువంటి గుణములు, ఇతరుల చేత కీర్తించబడేటువంటి గుణములు. మొదటి కమల శబ్దానికి మామూలు జనరల్ కమలాల అర్థమైతే, రెండో కమల శబ్దానికి వాటికి ఆ రవికిరణానుగృహీతత్వం వల్ల కలిగినటువంటి అవి చక్కగా విచ్చుకోవడము, దానివల్ల అందము, తర్వాత వాటి తలకు సౌరభం అంతటా వ్యాపించటము, ఇట్లాంటి లక్షణాలు కలిగినటువంటి కమలాలు అని అర్థం అన్నమాట. అంటే కమల శబ్దమే కమలం అనేటువంటి అర్థాన్నే ఇస్తోంది. కానీను ఎటువంటి కమలము అంటే సౌందర్యము, సౌకుమార్యము, సువాసన ఇలాంటివన్నీ కలిగినటువంటి కమలము అనే అర్థం వేరే చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది తాత్పర్య భేదం కలిగి ఉంది కాబట్టి ఇది లాటానుప్రాస అయింది. మనకి కమలాక్షి నర్చించు కరములు కరములు నాకు తెలుగు పద్యాలు ఎంత బాగా రావు. శ్రీనాథు వర్ణించు తర్వాత ఇంకా ఏదో ఉంది. అంటే ఇప్పుడు కమలాక్షి అర్చించు కరములు కరములు అంటే ఏమిటి, కమలాక్షిని అర్చించేటువంటి కరములు అంటే ఏమిటి, వాటి తలుగు జన్మకి సార్థక్యం కలిగినటువంటి కరములు.
అవి అవి ఎందుకైతే పుట్టాయో, ఎందుకైతే ఒక మనిషికి ఉన్నాయో ఆ ఉండడానికి సార్థక్యము అనేటువంటివి కలిగినటువంటి కరములు అని అర్థం చెప్పుకుంటాం మనం. కాబట్టి ఈ ఈ రకమైనటువంటి తాత్పర్య భేదం కలిగి ఉంది కాబట్టి అది లాటానుప్రాస అయింది. తాత్పర్య భేదం. భలే చక్కటి శ్లోకం ఇది. నాకు చాలా నచ్చుతుంది ఈ శ్లోకం, చదవండి. భ్రూమః కియన్నయ కథంచన కాలమల్ప అల్పం అత్రాబ్జ పత్రనయనే నయనే నిమీల్య హేమాంబుజం తరుణి తత్తర సాపహృత్య తరుణి తత్తర సాపహృత్య దేవద్విషో అహమాగత ఇత్యవేహి. ఇది ఉజ్జాయింపుగా వనవాసం, పాండవుల తాలూకు వనవాసంలో ఉజ్జాయింపుగా మనం సందర్భాన్ని, ఎక్కడి సందర్భమో నాకు తెలియదు, ఈ శ్లోకం ఎక్కడి నుంచి తీస్తుందో నాకు తెలియదు, కానీ మనం ఈ సందర్భాన్ని ఇలా ఊహించుకోవచ్చు. ఏమని అంటే ఈవిడ ద్రౌపదీదేవిను భీముడు ఇద్దరును వనంలో అరణ్యంలో విహరిస్తున్నారు, ద్వైతవనంలో. ఆవిడ ద్వైతవనం కాదనుకుంటా, అదేదో హిమాలయాల్లో విహరిస్తూ ఉంటే ఒక ఇది వచ్చి, కమలం వచ్చి ఆవిడ చేతిలో పడింది. ఆ కమలాన్ని చూసి ఆవిడ చాలా ముచ్చట పడితే నేను ఇదిగో పట్టుకొస్తానని చెప్పి భీముడు బయలుదేరాడు. బయలుదేరితే వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇది ఎక్కడుందో నాకు తెలీదు, కానీ నువ్వు ఇది తీసుకొచ్చి నీకు ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఎంతసేపట్లో వస్తావు అని అడిగింది ఆవిడ. ఎంతసేపట్లో వస్తావు అంటే దానికి సమాధానంగా ఆయన ఈ శ్లోకం చెప్పాడు అని అనుకుందాం. అంటే సందర్భం అది అయ్యి ఉండదు, ఎందుకంటే దేవద్విష అని చెప్పి అన్నాడు కాబట్టి అది రాక్షసుల దగ్గర ఉన్నటువంటి బంగారపు కమలము అని అర్థం వస్తుంది కాబట్టి ఆ సందర్భం అయ్యి ఉండదు. కానీ ఇది మనకు బాగా అర్థం కావాలి అంటే ఈ సందర్భం చెప్పుకుంటే క్లారిటీ ఉంటుంది అన్నమాట. అబ్జపత్ర నయని, అబ్జపత్ర అంటే తామర రేకుల వంటి నయని, కళ్ళు కలిగినటువంటి ఓ సుందరాంగి. బ్రూమహ కియత్ ఎంత అని బ్రూమహ చెప్పగలం అంటే ఎంతసేపట్లో వస్తావు అంటే ఎంతసేపు అని ఎలా చెప్పగలను నేను. కథంచన కాలం అల్పం కాలం నయ, కథంచన ఎట్లాగోట్లా, అల్పం కాలం కొద్ది కాలాన్ని, నయనే నిమీల్య కళ్ళు మూసుకుని నయ గడిపితే, తరుణి ఓ సుందరి, తత్ హేమాంబుజం దేవద్విష రాక్షసుల నుండి, తత్ హేమాంబుజం ఆ బంగారు కమలాన్ని, తరస వేగంగా, అపహరించి, అయం ఇదిగో, అహం ఆగత నేను వచ్చేసాను అని, ఇది అవేహి అని అనుకో. అంటే ఇదిగో ఇట్లా వెళ్తున్నాను, ఇట్లా వచ్చేస్తానని అనుకో అని చెప్తున్నాడు అనమాట. ఎంతసేపు అంటే నేను చెప్పలేను, కానీ వచ్చేస్తాను తొందరగా. ఇక్కడ అబ్జపత్ర నయనే నిమీల్య అని ఉంది చూసారా, అక్కడ ఉంది మనకి ఈ లాటానుప్రాస. అబ్జపత్ర నయనే, అబ్జపత్రముల వంటి కళ్ళు కలదానా అని. అక్కడే ఇప్పుడు అబ్జపత్ర నయని అంటే, అబ్జపత్ర నయనా శబ్దం ఏమిటి? ఆకారాంత స్త్రీలింగ శబ్దం. ఓకే, ఆకారాంత స్త్రీలింగమైనటువంటి అబ్జపత్ర నయనా శబ్దానికి సంబోధన అయితే అబ్జపత్ర నయనే అవుతుంది. తర్వాత నయనే నిమీల్య అనే దాంట్లో ఉన్నటువంటి నయనే తీసుకుంటే, నయనం నయనే నయనాని, నయనం నయనే నయనాని అనేటువంటి నయన శబ్దం యొక్క ద్వితీయ విభక్తి, నపుంసకలింగమైన నయన శబ్దం యొక్క ద్వితీయ విభక్తి ద్వివచనం.
మొదటిదేమో స్త్రీలింగ శబ్దము, సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనమైతే, రెండో శబ్దం ఏమైంది? నపుంసకలింగ శబ్దము ద్వితీయ విభక్తి ద్వివచనము అయింది. ఈ రకమైనటువంటి రెపిటిషన్ కూడా మనకి లాటానుప్రాస కిందకే వస్తుంది. అత్ర ఇత్యాదో మీరు చదవండి అన్నపూర్ణ గారు. ఇత్యాదౌ విభక్త్యాదేర పౌనరుక్త్యే అపి బహుతర శబ్దార్థ పౌనరుక్త్యా లాటానుప్రాస పౌనరుక్త్యాత్ బహుతర శబ్దార్థ పౌనరుక్త్యాత్ లాటానుప్రాసత్వమేవ. ఇత్యాదో ఇటువంటి వాటన్నింటిలో ఇట్లాంటి ఉదాహరణల్లో విభక్త్యాదేహి అపౌనరుక్త్యేపి. ఇప్పుడు అంతకు ముందు దాంట్లో అదే శబ్దము అదే విభక్తి రిపీట్ అయినాయి. ఇప్పుడు దాంట్లో ఆ శబ్దం కాదు, వేరే శబ్దము, విభక్తి అది కాదు, ఇట్లాంటివి రిపీట్ కాకుండా పోయినప్పటికీ కూడా బహుతర శబ్ద అర్థ పౌనరుక్త్యాత్. ఇప్పుడు శబ్దం అదే కదా, అక్కడ నయన శబ్దమే, ఇక్కడ నయన శబ్దమే. ఇప్పుడు అక్కడ నయన శబ్దానికి కళ్ళనే అర్థం, ఇక్కడ నయన శబ్దానికి కళ్ళనే అర్థం. సో కాబట్టి ఆ నయన శబ్దము దాని తాలూకు అర్థము వీటి తాలూకు పౌనరుక్త్యం జరిగింది కాబట్టి దీన్ని లాటానుప్రాస కిందే తీసుకోవచ్చు. నెక్స్ట్ మేడం చదివేసేయండి, అయిపోతుంది ఇక్కడ. కాషాహ కాష ఇవాభాంతి సరాంసీవ సరాంసి చ చేతాం శాచిక్షి పుర్యూనాం చేతాంసి ఆచిక్షిపుర్యూనాం నిమ్నగా ఇవ నిమ్నగా. చేతాంసి ఆచిక్ష పుర్యూనాం నిమ్నగా ఇవ నిమ్నగాః. ఇప్పుడు దీన్ని కాషాహ్ కాషా ఇవా భాంతి సరాంసివ సరాంసి చ ఇది అనన్వయానికి ఉదాహరణ, అనన్వయాలంకారానికి ఉదాహరణ. కానీ ఇది దీనికి కూడాను ఓహో ఇది చెప్పకూడదని అంటున్నాడు. ఇత్యాదో అనన్వయేన సాహస్య ఏకావిధాన లక్షణో న సంకరః అన్యోన్యాపేక్ష శబ్దార్థగతత్వేన అర్థమాత్రగతత్వేన చ వ్యవస్థితేః భిన్న విషయత్వాత్. రైట్. మరి కాషాహ్ కాషా ఇవా భాంతి సరాంసివ సరాంసి చ చేతాన్స్యా చిక్షిపుర్యూనాన్ నిమ్నగా ఇవ నిమ్నగా ఇట్లాంటి ఉదాహరణలు చెప్తాం కదా అండి మనం. దీంట్లోనూ రెలుపులలాగా అందంగా ఉన్నాయి. కాషాహ కాషాయివ ఆ భాంతి అంటే శరత్కాలం వచ్చేసింది, వర్షాకాలం వెళ్ళిపోయింది, శరత్కాలం వచ్చేసింది. దాంతో రెల్లుపూలు తెల్లగా ఉన్నాయి, తెల్లటి రెల్లుపూలు ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఉన్నాయి. సరాంసివ సరాంసిచ సరస్సులన్నీ కూడాను నీళ్లు కలకదేరిపోయి స్వచ్ఛమైన నీళ్లు పైకి వచ్చేసి ఆ సరస్సులంతా అందంగా సరస్సులే ఉంటాయి, ఇంకేమీ ఉండవు అనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అలాగే నిమ్నగా లోతుగా ప్రవహించేటువంటి నదులు, అప్పటిదాకా ఒడ్లు ఒరుసుకుంటూ భయంకరమైనటువంటి వేగంతో బురద నీళ్లతోటి ఒడ్లను కూలగొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి నదులన్నీ కూడాను నిమ్నగా ఇవ నిమ్నగల్లాగానే నదుల్లాగానే అంటే లోతుగా గంభీరంగా ప్రవహించేటువంటి నదుల్లాగానే యూనాం చేతాంసి ఆచిక్షిపు యువజనుల యొక్క మనస్సుల్ని ఆచిక్షిపు అవి లాగేస్తున్నాయి, లేదా వాటిలో ఒక రకమైన కలతని కలిగిస్తున్నాయి అని ఇట్లా ఉన్నటువంటి ఉదాహరణలో ఇత్యాదో అనన్వయేన సహ అస్య ఏకాభిధాన లక్షణో న సంకరః. ఇట్లాంటి వాటిల్లో అనన్వయాలంకారం అర్థాలంకారం ఉంది కదా, ఆ అర్థాలంకారంలో ఇది కూడా శబ్దాలంకారం కూడా కలిసి ఈ రెంటికి ఏకాభిధాన లక్షణమైనటువంటి సంకరం ఉంది అని చెప్పి అంటారేమో. అబ్బెబ్బే అలా కుదరదండి అని చెప్తున్నారు. ఎందుకంటే అన్యోన్యాపేక్ష శబ్దార్థగతత్వేన అర్థమాత్రగతత్వేన చ వ్యవస్థితే విషయత్వాత్. ఒక్క నిమిషం అండి, నేను ఇది చూసుకోలే అసలు, నాకు ఈ టెక్స్ట్ దొరకలే ముందర బోల్డెన్ 7 నుంచి వెతుకుంటూ ఉన్నాను అనమాట. దాంతో మీరు క్లాస్ టైం అయిపోగా నేను డైరెక్ట్ గా వచ్చేసాను క్లాస్ లోకి. ఒక్కసారి చూసుకుంటే కానీ చెప్పలేను నేను.
ఓకే. ఇప్పుడు లాటానుప్రాసలో ఉన్నటువంటి రెపిటిషన్, శబ్దార్థాల తాలూకు రెపిటిషన్ ఎట్లాంటిది అంటే పరస్పర అన్యోన్య అపేక్ష శబ్దార్థగతత్వేన, పరస్పరము అపేక్ష కలిగినటువంటి పరస్పర సాపేక్షాలైనటువంటి శబ్దార్థాలు రిపీట్ అవుతాయి. అంటే ఏమిటి, అదే శబ్దాన్ని రిపీట్ చేసినా అదే అర్థము రిపీట్ అయినా కూడాను ఆ అర్థానికి ఇంకొకలా తాత్పర్య భేదం అంటూ ఉంటుంది కాబట్టి ఆ తాత్పర్య భేదం ఈ శబ్దార్థాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది ఈ శబ్దాన్ని చెప్తేనే, అంటే ఏంటి, ఆ ముందర ఉన్నటువంటి శబ్దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తేనే ఆ రావాల్సినటువంటి ఆ తాత్పర్యార్థం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ తాత్పర్యార్థానికి ఆ శబ్దార్థాల తాలూకు అపేక్ష ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అవి ఉంటేనే ఈ తాత్పర్యార్థం వస్తుంది. కానీ దీంట్లో అనన్వయాలంకారంలో ఏమిటి, ఇవి ఆ రెపిటిషన్ అనేటువంటిది అర్థగతమే కానీ శబ్దగతం కాదు. అంటే ఏమిటి, అక్కడ మన తాలూకు ఫోకస్ పూర్తిగా అర్థం మీదే ఉంటుంది తప్పిస్తే శబ్దం మీద ఉండదు. పోనీ అక్కడ అర్థం మీద ఉంది అని చెప్పి తాత్పర్యార్థం తీసుకుంటామా అంటే తాత్పర్యార్థం తీసుకోము. మొదటి పదానికి ఏ అర్థం చెప్తామో అదే అర్థం రెండో పదానికి చెప్తాం. కాషాహ కాషాయివ ఆభాంతి అంటే రెల్లు పూలు రెల్లు పూలలాగా ఉన్నాయి అనే చెప్తాం, కానీ సుందరమైన రెల్లు పూలలాగా ఉన్నాయి అని అక్కడ చెప్పడానికి వీల్లేదు. లేదా తెల్లగా మెరుస్తున్న రెల్లు పూలలాగా ఉన్నాయి అని చెప్పడానికి కూడా వీల్లేదు. అవి ఏ శబ్దం ఏ శబ్దం చెప్పబడిందో అదే శబ్దం రిపీట్ అవుతోంది. కానీ మన తాలూకు ప్రాధాన్యం అక్కడ దేనికి ఇస్తున్నాము అంటే శబ్దానికి అర్థానికి ఇవ్వట్లేదు, ఒక్క అర్థానికి మాత్రమే ఇస్తున్నాం. దానికోసం ఇంకా పూర్తిగా అర్థమాత్రగతత్వేన వ్యవస్థితే భిన్న విషయత్వాత్. కాబట్టి ఇవి దాని తాలూకు ఫీల్డ్ ఆఫ్ ఫంక్షన్ వేరే, అంటే లాటానుప్రాస యొక్క ఫీల్డ్ ఆఫ్ ఫంక్షన్ వేరే, అనన్వయాలంకారం యొక్క ఫీల్డ్ ఆఫ్ ఫంక్షన్ వేరే, రెండు ఒకటి కావు. ఇది క్లారిఫై చేశారు. చేసిన తర్వాత ఒక సంక్షేప శ్లోకం చెప్తున్నారనమాట. అనన్వయేచ శబ్దైక్యం ఔచిత్య. చదువుతారండి? చదువుతానండి. అనన్వయేచ శబ్దైక్యం ఔచిత్యాత్ అనుషంగికం అస్మిన్స్తు లాటానుప్రాసే సాక్షాదేవ ప్రయోజకం. అనన్వయేచ శబ్దైక్యం ఔచిత్యాత్ ఆనుషంగికం. అనన్వయాలంకారంలో శబ్ద ఐక్యము ఏదైతే ఉందో, అంటే అదే శబ్దము మళ్ళీ రిపీట్ కావడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఔచిత్యాత్ ఔచిత్యం కారణంగా. ఔచిత్యం కారణంగా అంటే ఏమిటి, రెల్లు పువ్వులకి ఇంకొక ద్వితీయ సబ్రహ్మచారి ఏదీ లేదు, వాటి వంటివి అవే అని మనం ఎప్పుడైతే చెప్పాలని అనుకుంటామో అప్పుడు ఏమవుతుంది, ఆ రెల్లు పువ్వులు అనేటువంటి మాటకి రెల్లు పువ్వులు అనేటువంటి మాట ప్రయోగిస్తేనే అక్కడ అర్థం సరిగ్గా వస్తుంది. కాబట్టి ఆ అర్థాన్ని తీసుకురావడము అనేటువంటి ఔచిత్యం కారణంగా అది ఆనుషంగికం. అంటే అదేమిటంటే అది దాంతోపాటు కలిసి వస్తుందే తప్పిస్తే అదే ముఖ్యం కాదు. ఆ పదం రిపీట్ కావడం అనేటువంటిదే ముఖ్యం కాదు. కానీ అస్మిన్స్తు లాటానుప్రాసే సాక్షాదేవ ప్రయోజకం. లాటానుప్రాసలోనో పదమే రిపీట్ కావాలి, ఖచ్చితంగా ఆ పదమే రిపీట్ కావాలి. ఆ పదం రిపీట్ కావడం అనేటువంటిదే ఇక్కడ అలంకార లక్షణం. కాబట్టి సాక్షాదేవ ప్రయోజకం, డైరెక్ట్లీ ప్రయోజకం. అది డైరెక్ట్లీ ప్రయోజకం అంటే ఏమిటి, మనకు కావాల్సినటువంటి విషయం అన్నమాట. కాబట్టి అవి ఇవి వేరే వేరే, కాబట్టి నేను పట్టించుకోకలేదు మనము అని చెప్పేశారనమాట. ఈ విధంగా పౌనరుక్త్యంలో పంచ అలంకారాలు. వీటికి నిగద వ్యాఖ్యాతం అంటే అదే నిగద వ్యాఖ్యాతం అంటే చెప్పిన మాటలతోటే అది వ్యాఖ్యాతం అయిపోయింది, దాన్ని ఇంకా వ్యాఖ్యానం చేయాల్సిన వృత్తి రాయాల్సినటువంటి అవసరం లేదు అన్నమాట. ఈ చిత్రం గురించి మనం ఏం పెద్ద చెప్పుకోకర్లేదండి, అర్థం లేకుండా ఉంటుంది. వర్ణానాం ఖడ్గాధ్యాకృతి హేతుత్వే చిత్రం. ఇదిగో భాసతే ప్రతిభాసార రసాభాసా హతా విభ భావితాత్మ శుభావాదే దేవాభా బతతే సభ. ఇవి ఏమిటంటే ఇక్కడి నుంచి ఇదిగో ఈ ఇట్లా ఇది చేసుకోవడానికి రెపిటిషన్ ఒక
చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ భా దగ్గర మొదలు పెడితే సతే వచ్చిందండి. ఈ రేకు దగ్గర నుంచి మళ్ళీను తర్వాత రేకు దగ్గర దాని కింద దగ్గరికి రండి. ప్రతిభ, ఈ రెండో రేకు, నెక్స్ట్ రేకు, అక్కడి నుంచి తి భా. ఓకే, మళ్ళీ కిందకు వస్తే సారా. రా పక్క నుంచి మళ్ళీ పక్క రేకు దగ్గరికి వెళ్ళాలి. ప్రతిభా సారా కాదు, మళ్ళీ పైకి వెళ్ళాలి. రసాభా ఏదో ఉండండి చూసి చెప్తా ఒక నిమిషం. భాసతే ప్రతిభాసార రసాభాత హతా విభ. ఓకే, రసాభాత భాసతే ప్రతిభా సార రసాభాత మళ్ళీ హతా విభ. ఒకసారి కిందకి ఒకసారి పైకి వెళ్తుందండి. భా రిపీట్ చేయాలి. భావితాత్మ, ఈ భా దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అన్నాడు. పడమటి ఇది ఏదైతే ఉందో, రేఖ ఏదైతే ఉందో దానికి వెళ్ళాలి. భావిత పక్క రేకు, శు భా మళ్ళీ పైకి వాదే, మళ్ళీ కిందకి ఉత్తరపు రేఖ నుంచి కిందకి దేవాభా. మళ్ళీ కార్నర్ రేఖ ఉంది చూసారా, బతతే సభ, తే సభ. అర్థం పట్టం లేని శ్లోకం. దానికి నేను ఒక రసం ఉండదు, ఒక సౌందర్యం ఉండదు, ఏమీ ఉండదు. వీటిని ఈ రేకుల్లో ఇలా రాసుకుని దాన్ని ఇట్లా రిపీట్ చేసుకోవడానికి వీలుగా అది ఉండడము అన్నదొక్కటే దాని తలుపు, ఆ చిత్ర బంధాల తలుపు ఇదన్నమాట. అయితే ఒకటి దానికి కూడా నైపుణ్యం కావాలండి. నైపుణ్యం లేకుండా ఏది సాధ్యం కాదు. బట్ కావ్యాల తలుపు వీటిలో అంటే అందులో రుయ్యకుడి లాంటి రసానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేటువంటి, ధ్వనికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేటువంటి ఈయన అలాంటి వాటికి ఏమాత్రం అంటే అది చెప్పకపోతే అదే నిరూపించకపోతే నిరూపించలేదు అనేటువంటి ఒక లోపం ఉండిపోతుంది. కాబట్టి ఆ లోపాన్ని తీర్చుకోవడం కోసం మాత్రమే ఆయన చెప్తున్నాడే తప్పిస్తే ఇంకా వేరే ఏమీ కాదనమాట. సో అందువల్ల మనకి దీంతో మనం ఈ పూట ఆ క్లాస్ ని ఆపేసేయచ్చు. మేడం, చిన్న డౌట్. ఇప్పుడు మీరు అన్వయంలో శబ్దం రిపీట్ అవ్వక్కర్లేదన్నారు కదా, అంటే దానికి ఏమన్నా మన పర్యాయ పదం కూడా వాడచ్చా దాంట్లో అదే అర్థం వచ్చేలాగా? పర్యాయ పదాలు వాడినటువంటి అనన్వయం అయితే నేను చూడలేదండి. అదే శబ్దం ఇచ్చేస్తారు, అదే శబ్దమే రిపీట్ చేస్తారు. అదే శబ్దం రిపీట్ చేస్తేనే దాని తలుపు అలంకార లక్షణం సరిగ్గా చరితార్థం అవుతుంది. కానీను అక్కడ ఫోకస్ శబ్దం మీద కాదు, శబ్దం నుంచి వచ్చినటువంటి అర్థం మీద. ఆ అర్థాన్ని తీసుకురావడానికి అదే శబ్దాన్ని వాడాల్సి వస్తుంది. కాబట్టి ఆ శబ్దం తాలూకు రెపిటిషన్ అనేటువంటిది ఏమిటంటే ఇన్ఎవిటబుల్ గా చెయ్యాల్సినటువంటి పని. కానీ ఇక్కడ ఈ అలంకారంలో శబ్దం తాలూకు రెపిటిషన్ అనేటువంటిదే అలంకార లక్షణం. అక్కడ అర్థం తాలూకు రెపిటిషన్ అలంకార లక్షణం అయితే ఇక్కడ శబ్దం యొక్క రెపిటిషన్ అలంకార లక్షణం. కాబట్టి ఇది సాక్షాత్ ప్రయోజనం. ఇప్పుడు మనం ఇవి పూర్తి చేసేసుకుంటే అండి, వ్యతిరేక, పరికర, శ్లేష, విరోధ ఈ అలంకారాలు వీటి దగ్గరికి వెళ్ళాలి మనం నెక్స్ట్. అంతే కదండి. నేను దీన్ని రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నానండి.